JEE Mains Paper Discussion Session 1 28 January 2026 Shift 1 అమ్మ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ మ్యాథ్స్ లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ బ్యాగ్ కంటైన్స్ k red balls ఏమంటున్నాడు చూడండి, k red balls. నెక్స్ట్ వచ్చేసరికి అండ్ 10 - k black balls అంటున్నాడు. ఇఫ్ 3 balls are drawn at random and they are found to be black అయి ఉండాలంట. ఆ 3 balls మనం ర్యాండమ్గా డ్రా చేస్తే మీకు ఏమై ఉండాలంట, బాల్స్ బ్లాక్ అయి ఉండాలంట. దెన్ ద ప్రాబిలిటీ దట్ బ్యాగ్ హ్యాస్ 9 black balls 1 red ball అయితే ఏమై ఉండదు. ఇప్పుడు ఆ బ్యాగ్లో నుంచి మనకు 9 black balls అండ్ 1 red ball. కానీ దీనిలో నుంచి మనకి ఆ బ్యాగ్ కంటైన్ ఇలా ఉందనుకోండి, దీనిలో నుంచి మనకి ఎన్ని కావాలంట, 3 ర్యాండమ్గా చూస్ చేస్తే మనకి ఎన్ని రావాలంట, ఆ 3 balls ఏమై ఉండాలి, బ్లాక్ అయి ఉండాలి. అంటే అర్థం ఏంటి, ఖచ్చితంగా P ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ అనుకుందాం, బ్యాగ్ హ్యాస్ 9 black balls అండ్ 1 red ball అనుకుందాం. దీనిలో ఏమవుద్దమ్మా, ఫేవరబుల్ అవుట్కమ్ ఏమై ఉండాలి, ఫేవరబుల్ అవుట్కమ్లో మనకి 9 black balls నుంచి ఎన్ని రావాలి, మనకి 3 చూస్ చేస్తే 3 balls మనకి బ్లాక్ బాల్స్ అయి ఉండాలిగా. అందుకని 9 black balls నుంచి 3 black balls తీసేసుకున్నా. అండ్ రెడ్ బాల్ అవసరం లేదు కాబట్టి 1C నాట్ నేను చూస్ చేయట్లా, కానీ 9 black balls నుంచి 3 black balls చూస్ చేస్తున్నా. కింద డినామినేటర్లు ఏంటి, శాంపుల్ స్పేస్ మొత్తం అంటే టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి, k చూడండి, k రెడ్ బాల్స్ 10 - k బ్లాక్ బాల్స్. అంటే 10 - kలో నుంచి ఎన్ని బాల్స్ చేస్తున్నా, 3 balls ర్యాండమ్గా చూస్ చేస్తున్నా. అవి ఏమై ఉండాలి, మనకు బ్లాక్ అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేమై ఉండాలమ్మా, KC నాట్. అంటే ఈ k రెడ్ బాల్స్లో నుంచి నాకేం చూస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ k అనే వాల్యూస్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, k = 0 నుంచి అప్ టు 10 వరకు చూస్ చేసుకోవచ్చు. ఇది ప్రాబిలిటీ. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ చూడండి, దీన్ని 9C3 × 1C నాట్ అన్న 1. దీన్ని ఏం రాసుకోవచ్చు అమ్మ, చూడండి 0 సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఇదేం లేదు. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఇదేమవుతుంది మనకి 0. అంటే 10C3 ప్లస్ నెక్స్ట్ ఏమై ఉండాలి, 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1C నాట్ ఇంటూ ఇదేమై ఉండాలమ్మా, 1 సబ్స్టిట్యూట్ చేస్తే 9C3 ప్లస్ నెక్స్ట్ k = 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2C నాట్ ఇంటూ నెక్స్ట్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 8C3 ప్లస్ లాస్ట్ ఎంతవరకు అమ్మేది, మనకి 3 బ్లాక్ బాల్స్ వచ్చాయి. ఖచ్చితంగా ఇవి బ్లాక్ బాల్స్ అయి ఉండాలిగా. అంటే టోటల్ అవుట్కమ్స్లో 3 బ్లాక్ బాల్స్ అవ్వాలంటే ఫైనల్గా ఎన్ని బ్లాక్ బాల్స్, 3C3. P ఆఫ్ ఏ ఇందాక మనం డ్రా చేసినట్టుగా P ఆఫ్ ఏ = ఎంతమ్మా, మనకి P ఆఫ్ ఏ = ఎంత వచ్చింది మనకి ఇక్కడ, 1C నాట్ ఇంటూ NC3/సిగ్మా. ఇక్కడ ఏం రాసుకోవచ్చు, k = 0 to 10 వరకు రాసుకుంటే ఇదేమవుతుంది, KC నాట్ ఇంటూ 10 - k C3. ఇది మనం రాసింది. ఇందాక మనం రాసినట్టుగా డినామినేటర్ చూసుకోండి, ఏం రాసుకోవచ్చు ఇక్కడ, 1C నాట్ అంటే మనకేమొస్తుంది 1, 9C3 బై దీన్ని ఏం రాసుకోవచ్చు అమ్మా, దీని వరకు ఏం రాసుకోవచ్చు 10C3 నెక్స్ట్ ఎంత 1C నాట్ ఇంటూ 9C3 ప్లస్ లాస్ట్ ఏమై ఉండాలి మనకు వచ్చేసరికి 7C నాట్. 7 పెడితే 7C నాట్ ఇంటూ 7 సబ్స్టిట్యూట్ చేస్తే 3C3. ఇంతవరకేగా తీసుకోవాల్సింది, మనకు 3 బ్లాక్ బాల్సే మనకు లాస్ట్. ఫైనల్గా ఏమవుతుంది, దీన్ని ఏం రాయొచ్చు చూడండి, అప్పుడు 9C3/10C3 ఇదేమవుతుంది 1C నాట్ 2C నాట్ 3C నాట్ ఇవన్నీ ఏమవ్వాలి 1 అవ్వాలి. అంటే అప్పుడు ఇదేమవుతుంది మనకి 9C3 నెక్స్ట్ ఎంత 8C3 నెక్స్ట్ 7C3 నెక్స్ట్ లాస్ట్ ఏమొచ్చి ఉండాలమ్మా మనకి 3C3 ఇలా వచ్చి ఉండాలి. ఇది మనకు వచ్చింది. ఇప్పుడు మనం డినామినేటర్ని సింప్లిఫై చేయొచ్చు. చూడండి డినామినేటర్ ఎలా ఉంది మనకు వచ్చేసరికి, డినామినేటరు 9C3/10C3 ప్లస్ 9C3 ప్లస్ లాస్ట్ ఏందమ్మా 3C3. దీన్ని ఎలా రాయొచ్చో చూడండి, దీన్ని సింప్లిఫై చేస్తే 9C3/3C3 ఏం రాస్తున్నానంటే ఇక్కడ దీన్ని ఏం రాస్తున్నానంటే నేను 4C4 అని రాసుకుంటున్నాను. 4C4 అంటే కూడా రాసుకోవచ్చుగా, ఎందుకని 3C3 అన్న 1, 4C4 అన్న 1. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏమవుతుంది, నెక్స్ట్ టర్మ్ 4C3 నెక్స్ట్ ఏమవ్వాలి 5C3 లాస్ట్ ఏమై ఉండాలి 9C3 10 లాస్ట్ ఏమవ్వాలమ్మా 10C3. ఇప్పుడు దీని నుంచి ఏం రాయొచ్చు చూడండి, ఇది ఎలాగ ఉంది మనకు వచ్చేసరికి NCR ప్లస్ 1 = నెక్స్ట్ ఏం రాయొచ్చు N+1CR+1 అని రాసుకోవచ్చు. అడిషనల్ ప్రాపర్టీ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు NCR+1 లాగా ఉందా లేదా చూడండి, 4C4 + 4C3 అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది చూడండి,
సంథింగ్ అంటే ఇక్కడికి ఏమొస్తుంది నాకు 4C3 4C4 అంటే 4 తర్వాత వచ్చే లెటర్ ఏమవుతుంది మనకి R+1 అంటే ఇదేనా, ఇది R అనుకుంటే ఇది R+1 అనుకుంటే ఇది NN సేమ్ లాగా ఉంచండి, NCR+NCR+1 లాగా. అప్పుడు 4 తర్వాత దీన్ని ఏం రాయొచ్చు నేను 5C4 అని రాయొచ్చు, దీని రెండింటిని ఏం రాయొచ్చు 6C4. అలా లాస్ట్లో రాసుకుంటే ఇదేమై ఉంటుంది మనకి 9C4, సారీ ఇదేమో ఉండాలమ్మా 10C4. ఈ మొత్తాన్ని ఇక్కడ వరకు రాసుకుంటే ఏమి వచ్చి ఉంటుంది 10C4. ఇదేమై ఉండాలి మనకి 10C3. లాస్ట్ ఏమై ఉండాలి 10C4 + 10C3. చూడండి ఎలాగ ఉందో NCR+NCR+1 లాగా ఉందిగా. అంటే అప్పుడు ఏం రాసుకోవచ్చు నేను 11C4 అని రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఈ ప్లేస్లో నేను ఏం రాయొచ్చు అమ్మ, నేను ఇక్కడ ఈ ప్లేస్లో ఏం రాయొచ్చు నేను 9C3/11C4 అని రాసుకోవచ్చు. రాసుకుంటే ఇప్పుడు ఇదేమవుతుంది చూడండి నాకు 9C3 9 factorial by 6 factorial 3 factorial by 11 factorial by దీన్ని ఏం రాయొచ్చమ్మా 4 factorial 11 - 4 అంటే మనకి 7 factorial ఇలా రాసుకోవచ్చా మనం వచ్చేసరికి. ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, ఇది ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఈ పైన ఏం క్యాన్సిల్ చేయొచ్చు చూడండి 9 factorial 6 factorial అంటే ఇక్కడ ఏం మిగిలి ఉంటుంది మనకి 9 × 8 × 7 బై 3 factorial ఏం రాయొచ్చు 6 అని రాయొచ్చు బై ఇక్కడ కూడా ఏం రాయొచ్చు అమ్మ, ఇక్కడ 11 factorial 7 factorial క్యాన్సిల్ చేస్తే ఇదేముంటుంది ఇక్కడ 11 × 12 10 × 9 × 8 బై ఇదేమవుతుంది చూడండి ఇది రైట్ 4 factorial పైకి వెళ్తే ఏమవుతుంది ఇది మనకు వచ్చేసరికి 4 × 3 × 2 × 1 ఇలాగ వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందో చూడమ్మా ఫైనల్గా వచ్చేసరికి 9 9 ఇక్కడ 8 ఉందమ్మా చూసుకోండి, ఇది 8 కూడా ఉంది 8 8 నెక్స్ట్ వచ్చేసరికి 3 × 2 6 ఇక్కడ ఏమవుతుంది మనకి ఇది వచ్చేసరికి 2 5 7 × 2 ఎంత అమ్మ, ఇది వచ్చేసరికి 7 × 2 ఎంత 14/55 మిగులుతుంది. 14/55 ఇస్ యువర్ ఆన్సర్. చూద్దాం ఒకసారి. ఆన్సర్ 14 ఎంత వస్తుందమ్మా చూడండి ఒకసారి 14/55. ఆన్సర్ ఈజ్ 14/55. ఇది రైట్, ఆప్షన్ 2 ఆన్సర్ ఈజ్ 2 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఏరియా బౌండెడ్ బై x, y, xy less than or equal to 8, y less than or equal to x², y greater than or equal to 1 ఈజ్ ఏం ఏరియా ఉందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఏరియా వచ్చేసరికి ఏమవుతుంది ఇక్కడ x², y = x². ఇదేమవుతుందమ్మా y = x² అంటే ఇదేనా, ఇలా రాసుకోవచ్చు y = x². నెక్స్ట్ xy = 8 అయితే y = ఏం తీసుకోవచ్చు అమ్మా 8/x. 8/xని ఎలా తీసుకుంటున్నాను చూడండి 8/x ఇలా రావచ్చు, ఇది ఎలా రావచ్చు, ఇది ఇలా రావచ్చు 8/x ఇలా తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇదేనా ఇంటర్సెక్షన్ పాయింట్. ఈ పాయింట్ ఏమై ఉండాలి, ఈ రెండింటిని సాల్వ్ చేస్తే 8/x = x² ఏమవుతుందమ్మా 8 = x³ x = ఎంత 2, x = ఎంత 2 అంటే ఈ పాయింట్ ఏమై ఉంటుంది మనకి 2 పాయింట్ అంటే 2, x = 2 ఇది 2. నెక్స్ట్ ఏమంటున్నాడు y గ్రేటర్ దన్. ఇప్పుడు ఏ ఏరియా కావాలంట xy less than or equal to 8 అన్నాడు అంటే 0,0 సాటిస్ఫై అవుతుందంటే ఈ ఏరియానైనా ఈ సైడ్ ఏరియా కావాలని అడుగుతున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి y less than or equal to x² అంటే 0,0. ఒకవేళ ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి అనుకోండి 0,2 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఏరియానే వస్తుంది, అంటే ఈ కింద ఏరియా వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఈక్వల్ ఏమంటున్నాడు y greater than or equal to 1 అంటున్నాడు. y greater than or equal to 1 ఎక్కడ ఉందో చూడండి, y greater than or equal to 1 ఎక్కడ ఇది 2 కదా. ఇప్పుడు మనకి 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇదేమవుతుందమ్మా 2² అంటే 4, ఇది 4 వచ్చేస్తుందా. ఈ పాయింట్ ఏమవుతుంది 2,4 వచ్చేస్తుంది. సో ఈ పాయింట్ ఏమై ఉండాలి y = 1 అంటే ఇలా రావచ్చు కదా. అప్పుడు ఇదేమవుతుంది మనకు వచ్చేసరికి ఈ పాయింట్ ఎంత, ఈ పాయింట్ ఎంతో చూద్దాం. ఈ పాయింట్ ఏమై ఉండాలి
y ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే y ఈక్వల్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే x ఈక్వల్ టు 1, ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే y ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే దీనిలో x ఈక్వల్ టు ఎంతమ్మా, ఇది 8. ఇప్పుడు నేను ఏం తీసుకోవచ్చు చూడండి, ఇప్పుడు నాకు ఏ ఏరియా కావాలి, ఏ ఏరియా కావాలంటే ఈ ఏరియా కావాలి, ఇది ఈ ఏరియా కావాలి. సో y ఈక్వల్ 1 గ్రేటర్ దెన్ 1 పైన అంటున్నాడు కాబట్టి నీ వాల్యూస్ అన్ని ఇలా అనమాట, పైకి కావాలన్నమాట. అంటే మీకు ఏ ఏరియా కావాలి, ఈ ఏరియా కావాలని అర్థమైంది. సో ఇప్పుడు నేను ఎలా తీసుకోవచ్చు చూడండి, ఇంటిగ్రేషన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోమంటారు, 1 to 2 అప్పర్ కర్వ్ ఏంటమ్మా, ఇక్కడ అప్పర్ కర్వ్ ఏంటి, ఇక్కడ మనకు వచ్చేసరికి అప్పర్ కర్వ్ దీని వరకు తీసుకుందాం. అప్పర్ కర్వ్ ఏంటి మనకి x², ఇలా తీసుకుంటున్నానమ్మా, x² dx అని తీసుకుంటున్నాను. అంటే ఈ మొత్తం తీసేసుకుంటున్నాను, ఈ మొత్తం ఏరియా తీసుకుంటున్నాను అనుకోండి. ప్లస్ నెక్స్ట్ ఏం తీసుకుంటున్నాను, 2 to 8 ఇదేమో వాళ్ళ అప్పర్ కర్వ్ ఏంటిది, మనం ఇక్కడ y ఈక్వల్ టు 8/x, ఇది 8/x మైనస్. ఇప్పుడు మనకి ఏ ఏరియా వద్దు, ఇప్పుడు ఈ రెండింటిని తీసుకుంటే నాకు ఏ ఏరియా వచ్చింది, ఈ మొత్తం ఏరియా వచ్చేసింది. అంటే ఈ మొత్తం ఏరియా వచ్చినట్టేనా, సారీ ఇది ఈ ఏరియా వచ్చినట్టు అన్నమాట. ఈ ఏరియా వచ్చిందంటే నాకు ఇక్కడ చూడండి రెక్టాంగిల్ ఏదైతే ఉందో రెక్టాంగిల్ అవసరం లేదనే కదా, ఆ రెక్టాంగిల్ ఏం తీసేద్దాం, సబ్ట్రాక్ట్ చేద్దాం. రెక్టాంగిల్ ఎంత డిస్టెన్స్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అమ్మా, 7. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత, ఈ డిస్టెన్స్ ఎంత, 1. ఇది 1 కదా, అప్పుడు ఎంత రావాలి, ఏరియా ఎంత వచ్చి ఉండాలి, -7. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to 2 x² అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x² ఏమవ్వాలి, x³ 3, ఇదేమవ్వాలమ్మా 1 to 2, ఇదెంతమ్మా 18. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఎంత, log x mod x, ఇదేం తీసేసుకుంటున్నానమ్మా నేను వచ్చేసరికి 2 to 8 -7. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడండి, 2³ అంటే 8/3 -1/3 ప్లస్ 8 into log 8 minus log 2 -7. ఇదేమవుతుంది చూడండి అమ్మా, ఇది 8 - 1 అంటే 7/3 -7 ప్లస్ 8 into log 8/2 ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, log 8/2 ఇది b, ఇది 4. మరి ఇది ఎంత చూసుకోండి, ఇప్పుడు వచ్చేసరికి ఇది ఎంత 21 7 - 21 అంటే 21, మనకేమొస్తుంది అప్పుడు వచ్చేసరికి 14 వచ్చేస్తుందా, 14 అంటే ఇది ఎంత మనకు వచ్చేసరికి -14/3, 27లోంచి 14 సరిపోతుంది కదా, -14/3 ప్లస్ ఇదేం అవ్వాలి 2² అంటే దీన్ని ఏం రాయొచ్చు నేను, 2² అని రాస్తే 2 ముందు తీసుకొస్తే 16 log base 2 అనమాట. అంటే ఇప్పుడు నేను ఏం రాసుకోవచ్చు చూడండి, 16 log 2 base -14/3 ఎక్కడ ఉందో చూడండి ఆప్షన్, 16 log 2 base -14/3 అంటే ఆప్షన్ ఈజ్ 1 అన్నమాట. రైట్ ఆన్సర్ ఈజ్ 1, కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ వాల్యూ ఆఫ్ k ఈక్వల్ టు 1 to infinity -1 whole power k into k plus 1/k ఫ్యాక్టోరియల్. ఎప్పుడైనా ఇలా k ఫ్యాక్టోరియల్ అని ఇలా వచ్చింది అనుకోండి, పైన ఉన్నటిని సింప్లిఫై చేసేసుకొని మనం, సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే మైనస్ వచ్చేటట్టు ఎటో తెచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి క్యాన్సిల్ అయ్యేటట్టు చూసుకోవాలి. k ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి మనకి, k into k -1 into k -2 so on up to 1 వరకు. సో దీన్ని ఎలా రాస్తున్నాను చూడమ్మా, సింప్లిఫై చేస్తున్నాను. -1 whole power kని ఏం రాస్తున్నానంటే k² ప్లస్ 2k ఇలా రాసుకుంటున్నా. 2k - k రాసిన మనకు వచ్చేది ఏదైనా చూడండి, k² ప్లస్ kని k² ప్లస్ 2k - k 2k - k ఏమవుతుంది, k అవుతుంది బై ఇదేం రాసుకోవచ్చు అమ్మా, k ఫ్యాక్టోరియల్. ఇక్కడ k వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు కావాలి, k1 to infinity. సో ఇప్పుడు ఇక్కడ సిగ్మా k ఈక్వల్ టు 1 to infinity, దీన్ని ఎలా రాసుకుంటున్నాను చూడండి, -1 whole power k² - k ప్లస్ 2k బై ఇక్కడ ఏం రాసుకుంటున్నా, k ఫ్యాక్టోరియల్, ఇక్కడ కూడా ఏం రాసుకుంటున్నా, k ఫ్యాక్టోరియల్. ఎలా డివైడ్ చేశానమ్మా, ఇలా డివైడ్ అంటే సపరేట్ చేసా, స్ప్లిట్ చేసిన తర్వాత అప్లై చేయండి దేని, సిగ్మా ఈక్వల్ k to 1 to infinity -1 whole power k కామన్ తీస్తే ఏమవుతుంది, k -1/k ఫ్యాక్టోరియల్ ప్లస్ సిగ్మా k ఈక్వల్ టు 1 to infinity -1 whole power k 2k/k ఫ్యాక్టోరియల్. ఇది మనకు వచ్చిందన్నమాట. దీన్ని సింప్లిఫై చేయొచ్చా చూడండి, ఏం సింప్లిఫై చేయొచ్చు, k into k - 1 ఉందంటే కింద ఏముంటుంది, k into k - 1 into k - 2 ఫ్యాక్టోరియల్. అప్పుడు నేను k ఏం చేయొచ్చు, క్యాన్సిల్ చేయొచ్చా కింద పైన, అప్పుడు ఏం వచ్చి ఉంటుంది మనకి, -1 whole power k 1/k - 2 ఫ్యాక్టోరియల్ సిగ్మా k ఈక్వల్ టు 1 to infinity
ప్లస్ సిగ్మా కే ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 2 ఉంది, కే బై కే ఫ్యాక్టరల్ ఉంది, కే ఇంటూ కే మైనస్ 1 ఫ్యాక్టరల్ అని రాయొచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది, కే క్యాన్సిల్ అవుతాయి, 2 బై కే మైనస్ 1 ఫ్యాక్టరియల్. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడేమో కే మైనస్ 2 ఉంది, ఇక్కడ కే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాను, కే ఈక్వల్ 1 నుంచే కదా తెచ్చుకుంటున్నాను. 1 మనకి ఎప్పుడు ఎలా ఉండాలి, 0 ఫ్యాక్టరియల్ నుంచి స్టార్ట్ అయి ఉండాలి. సో 1 అవసరం లేదు కాబట్టి దీన్ని ఎలా మార్చుకుంటున్నానంటే, మీ నెంబర్స్ దీన్ని ఎలా రాసుకుంటున్నాను చూడండి, ఇది సిగ్మా కే ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ మైనస్ 1. చూడండి అమ్మ, కే 2 టర్మ్స్, కే మైనస్ 1 చేస్తే మేబీ మైనస్ వచ్చింది అనుకుందాం. నెక్స్ట్ ఏమై ఉండాలి, నెక్స్ట్ ఇంకొకటి చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఒకవేళ ప్లస్ వచ్చి ఉంటే 2 సార్లు చేసినా ప్లస్ వచ్చి ఉండాలి, ఒకవేళ మైనస్ ఉంటే 2 సార్లు చేసినా మీకు మైనస్ వచ్చి ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఏం రాసుకోవచ్చు, -1 కే ప్లేస్లో నేను ఏం రాయొచ్చమ్మా, రిప్లేస్ చేయొచ్చు, కే మైనస్ 2 బై కే మైనస్ 2 ఫ్యాక్టరియల్ అని రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కూడా చూడండి, ఇది కే మైనస్ 1 ఉంది, ఇక్కడ చూస్తే ఏముంది మనకి, ఇది -1 హోల్ పవర్ కే. సో ఇక్కడ ఒక్కసారి చేంజ్ చేస్తున్నాను చూడండి, ఒక్కసారి చేంజ్ చేస్తున్నానంటే ఒకవేళ ప్లస్ ఉందనుకోండి, -1 స్క్వేర్ 1 వచ్చి ఉంటుంది, -1 హోల్ క్యూబ్ ఏమై ఉండాలి, మైనస్ వచ్చి ఉండాలి కదా. అంటే ఇక్కడ మేబీ మీకు మైనస్ అంటే ఒక్కసారి మాత్రమే మీరు ఇంక్రీజ్ చేస్తున్నారంటే సంథింగ్ ఏమొచ్చి ఉండాలి, ఒక మైనస్ వచ్చి ఉండాలి. సో మైనస్ రావాలంటే మనం ఏం తీసుకోవచ్చు, దీన్ని ఇక్కడ -1. ఎందుకని ఇలా మార్చుకుంటున్నానమ్మా, కే -1 ఫ్యాక్టరియల్ ఉంది కాబట్టి పైన, సరే కింద. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు నేను, కే -1 బై 2 ఇంటూ దీన్ని ఏం రాసుకోవచ్చు, కే -1 ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఏం రాయొచ్చమ్మా, మైనస్ అని రాసుకోవచ్చు, సిగ్మా కే ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ. ఇదేమై ఉండాలి, మైనస్. ఎందుకు తెచ్చుకున్నాను అర్థమైందా, ఇక్కడ 2 టైమ్స్ కాబట్టి ప్లస్ తెచ్చుకున్నాను, అంటే యాజ్ ఇట్ ఈస్ ప్లస్, అంటే ముందు సైన్ ఏది ఉందో అలాగ ఉంచుకున్నాను. సో ఎందుకంటే ఇప్పుడు -1 హోల్ స్క్వేర్ అంటే -1 వచ్చి ఉండాలి, -1 హోల్ పవర్ 4 అన్న ఏమొచ్చి ఉంటుంది, సారీ -1 హోల్ స్క్వేర్ అంటే ఏమొచ్చి ఉంటుంది, 1 వచ్చి ఉంటుంది, -1 హోల్ పవర్ 4 అన్న ఏమొచ్చి ఉంటుంది, 1 వచ్చి ఉంటుంది. అదే -1 హోల్ క్యూబ్ అంటే ఏమొచ్చి ఉండాలి, -1 వచ్చి ఉండాలి. అంటే మీకేంటి ఇక్కడ సైన్ ఒక్కసారే చేంజ్ అవుతుంది. అదే 2 సార్లు నేను పవర్ చేంజ్ చేశాను అనుకోండి, ఆల్టర్నేటివ్ ఏమవుతుంది, మళ్ళీ ప్లస్ మైనస్ ప్లస్ అవుతుంది, ఒకవేళ మైనస్ ఉంటే మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది, అంటే సేమ్ సైన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ యాస్టిస్ సైన్ ఉందనుకున్నాం కాబట్టి ఇక్కడ 2 టైమ్స్ నేను పవర్ ఏం చేస్తున్నా, డిక్రీజ్ చేస్తున్నాను కాబట్టి నేను యాస్టిస్ సైన్ తీసుకున్నా. ఇక్కడ ఏం చేస్తున్నా, ఒక్కసారి ఇక్కడ డిక్రీజ్ చేస్తున్నా, పవర్ డిక్రీజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నా, సైన్ చేంజ్ చేస్తున్నా. సైన్ అంత ముందే ఉంది, ప్లస్ ఉందనుకోండి, ఇప్పుడు ఏమొచ్చి ఉంటుందమ్మా, మైనస్. రైట్, ఇప్పుడు ఇలా రాసుకోవచ్చు చూడండి. ఇప్పుడు వచ్చేసరికి దీన్ని ఇక్కడ సింప్లిఫై చేస్తున్నాను చూడండి. ఇక్కడ కూడా కే -2 వచ్చింది కాబట్టి కే ఈక్వల్ 1 నుంచి అవసరం లేదమ్మా, 0 నుంచే తీసేసుకోవచ్చు. ఎందుకంటే 0 ఫ్యాక్టర్లే కాబట్టి 0 నుంచి 2 నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా. 2 నుంచి స్టార్ట్ చేస్తే 2 - 2 ఏమవ్వాలి, 0. ఇది కూడా ఏమవుతుంది, 1 నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇది ఏమవుతుంది, 0 అవుతుంది. కాబట్టి ఇది కే ఈక్వల్ 0 నుంచి స్టార్ట్ చేయొచ్చు, 2 కే ఈక్వల్ 0, ఎందుకంటే అప్ టు ఇన్ఫినిటీ కాబట్టి. దీన్ని ఎలా రాస్తున్నాం చూసుకోండి, సిగ్మా కే ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ -1 హోల్ పవర్ కే బై కే ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఆల్రెడీ ఈ టర్మ్స్ ఉంటున్నాయి మీకు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ టర్మ్స్ ఉంటున్నాయి చూడండి, కే ఈక్వల్ 2 నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఆ టర్మ్ ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా చూసుకోండి, -2 సిగ్మా కే ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ -1 హోల్ పవర్ కే బై, ఇక్కడ కూడా ఏమో అవుతామా, కే ఫ్యాక్టోరియల్. ఏమవుతుంది చూడండి, ప్లస్ మైనస్, ఇదేమవుతుంది మైనస్ సిగ్మా కే ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ -1 హోల్ పవర్ కే బై కే ఫ్యాక్టోరియల్ ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇదేమవుతుంది చూడండి, ఇది మైనస్, దీన్ని కే ఈక్వల్ 0 నుంచి రాస్తే ఏమవుతుంది మనకు వచ్చేసరికి 1/0 ఫ్యాక్టోరియల్, మైనస్ యాస్టీజ్ అలాగే ఉంచేసుకోండి, -1/0 ఫ్యాక్టోరియల్. 1 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ వస్తుంది, 1/1 ఫ్యాక్టోరియల్ ప్లస్, ఇది ప్లస్ ఎందుకు రాస్తుంది చూడండి, కే ఈక్వల్ 2 పెడితే ప్లస్సే కదా అని ఈవెన్ పవర్, కాబట్టి 1/2 ఫ్యాక్టోరియల్ -1/3 ఫ్యాక్టోరియల్. ఏమవుతుంది, ఆల్టర్నేటివ్ పాజిటివ్ నెగిటివ్ వస్తున్నాయి. ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, ఇది ఎలా కనబడుతుంది చూడండి, మైనస్, ఇది ఎలా ఉంది చూడండి, ఇది వచ్చేసరికి e పవర్ -1 అయినా, e పవర్ -x ఫార్ములా ఏంటి అంటే e పవర్ -x ఎక్స్పాన్షన్ ఏమై ఉండాలి. సో మనకేమొచ్చి ఉండాలి, 1 ప్లస్ అంటే e పవర్ x అయితే 1 ప్లస్ x/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ x²/2 ఫ్యాక్టోరియల్. అదే ఆల్టర్నేటివ్ ఒకవేళ e పవర్ -x ఉంటే 1 మైనస్ మనకేమొచ్చింది x/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ x²/2 ఫ్యాక్టోరియల్. అంటే మనకు పవర్స్ ఎక్కడైతే ఆడ్ వచ్చి ఉంటుందో అక్కడ మైనస్ వచ్చి ఉండాలి, అంతేనా? అలాగే కనపడుతుందా? అంటే ఇప్పుడు x ప్లేస్లో ఏమున్నట్టు చూడండి, 1 ఉన్నట్టు. అంటే ఇప్పుడు నేను ఈ పవర్ అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు, -x కాబట్టి ఎక్స్పాన్షన్, x ప్లేస్లో ఏం రాస్తున్నామ్మా, 1. అప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు నేను, -e పవర్ -1 ఏం రాయొచ్చు, 1/e అనమాట. సో ఇప్పుడు మన
ఆన్సర్ ఏంటమ్మా ఇక్కడికి వచ్చేసరికి -1/e. చూద్దాం ఎక్కడ రైట్. ఆన్సర్ ఈజ్ 1 -1/e. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. In triangle ABC, if tan A minus B by tan A plus sin square C by sin square equal to 1, where ABC belongs to 0 to π/2 అంటే అక్యూట్ యాంగిల్లో ఉన్నాయంట. సో ఇప్పుడు నేను ఏం తీసుకుంటా, ఇలా ఇస్తే కండిషను దేనిలో ఉంటాయి, ఏపీయా జీపీ అని అడుగుతున్నాడు ఇక్కడ. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ మరి దీన్ని సింప్లిఫై చేద్దాం. సో tan A minus B ఏంటమ్మా మనకు వచ్చేసరికి, tan A minus B ఫార్ములా ఏంటి, tan A minus tan B by tan A. ఈ tan A ఇలాగే ఉంచండి, కింద డినామినేటర్లో tan A ఉంది కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు, 1 ప్లస్ tan A tan B ప్లస్ సైన్ స్క్వేర్ సీని ఎలా రాస్తున్నాను చూడండి అమ్మా. సైన్ స్క్వేర్ సీని సైన్ స్క్వేర్ ఏని ఎలా రాస్తున్నానంటే ఇక్కడ చూడండి, సైన్ స్క్వేర్ ఏ ప్లేస్లో నేను ఎలా రాసుకోవచ్చా చూడండి, బై సైన్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. ఎందుకంటే కాటుల్లో కానీ లేదా ట్యాన్లో కానీ మార్చుకోవడానికి, అన్ని ట్యాన్లో ఇక్కడ ట్యాన్ ఉంది కదా కాబట్టి ఇక్కడ కూడా ట్యాన్లో మార్చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ. ఇక్కడ ఇదేమోలమ్మా సైన్ స్క్వేర్ సి చేంజ్ చేసుకోవచ్చు. చూడండి సైన్ స్క్వేర్ సి ఇలా ఉంటే డినామినేటర్లోకి ఇలా రావచ్చు కదా, అప్పుడు ఇది కూడా ఎలా రాసుకోవచ్చు, సైన్ స్క్వేర్ సి ప్లస్ కాస్ స్క్వేర్ సి. ఇదేమవుతుంది 1 సరిపోయిందా లేదా. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకో, ఈక్వాలిటీ ఎంతమ్మా 1. ఇదేంటిది మనకి tan A మైనస్ tan B బై tan A ఇంటూ 1 ప్లస్ tan A tan B ప్లస్ ఇక్కడ చూడండి స్ప్లిట్ చేయండి, ఇక్కడ సైన్ స్క్వేర్ క్యాన్సిల్, ఇక్కడ ఇదేమవుతుంది 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ బై ఇది కూడా 1 ప్లస్ కాట్ స్క్వేర్ సి ఈక్వల్ టు 1. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుంది, కాట్ స్క్వేర్ ఏం రాయొచ్చు అమ్మా, సో 1 బై tan స్క్వేర్ అని రాయొచ్చుగా. ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే లెట్ ఇలా ఉండే బదులు నేను ఎలా తీసుకుంటున్నా అంటే tan A ఈక్వల్ టు ఎక్స్ సింప్లిఫై చేసుకోవడానికి, tan B ఈక్వల్ టు ఏం రాసుకుంటున్నా వై, tan C ఈక్వల్ టు ఏం రాసుకుంటున్నా జెడ్. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ మనం సింప్లిఫై చేస్తే tan A ఏం రాయొచ్చమ్మా, నేను వచ్చేసరికి ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ వై ప్లస్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏని అని రాయొచ్చు 1 ప్లస్ tan A అంటే ఎక్స్ అంటే 1 బై tan స్క్వేర్ ఏ కదా, దీన్ని ఏం రాయొచ్చమ్మా 1 ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ దీన్ని ఏం రాయొచ్చు 1 ప్లస్ 1 బై జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇది సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇప్పుడు మనకి x minus y x ఇంటూ 1 ప్లస్ xy ప్లస్ ఇదేమవుతుందమ్మా, ఇది వచ్చేసరికి కింద మీకేముంది ఇక్కడ జెడ్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇదేమవుతుంది చూడండి, ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 జెడ్ స్క్వేర్ ప్లస్ 1, ఎక్కడ ఏం రావాలి జెడ్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఇలాగ వచ్చింది, జెడ్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై జెడ్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎంత ఇక్కడ వచ్చేసరికి 1. దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే అమ్మ దీని మొత్తాన్ని సింప్లిఫై అంటే ఎల్సిఎం ఏం తీసుకోవచ్చు చూడండి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్వై ఇంటూ జెడ్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 1. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్వై ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి ఇంకేం లేదమ్మా, ఎక్స్ ఇంటూ జెడ్ స్క్వేర్ ప్లస్ 1 ఎక్స్ మైనస్ వై ప్లస్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది కాబట్టి లేని టర్మ్ ఏంటి ఇక్కడ మనకి ఎక్స్వై ప్లస్ 1 కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు జెడ్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఇక్కడ మనకేంటి ఎక్స్ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది, లేని టర్మ్ ఏంటి ఇక్కడ 1 ప్లస్ ఎక్స్వై. ఇది మనం మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మీకు ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చి ఉంటుంది అంటే జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్వై అని వచ్చి ఉంటుంది. సింప్లిఫై చేసుకోండి, జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్వై అని వస్తుంది. అంటే జెడ్ అంటే ఏమనుకున్నాను నేను tan స్క్వేర్ సి ఈక్వల్ టు tan A, ఇదేమై ఉండాలమ్మా tan B. అంటే ఇప్పుడు జీ స్క్వేర్ అంటే లైక్ బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ లాగా ఉన్నాయి అంటే ఏబీసీ ఎలా ఉంటాయి జీపీ. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఏమై ఉండాలి tan A tan B tan C tan B ఆర్ ఇన్ జీపీ జీపీలో ఉన్నాయి అని అర్థం. సో ఇక్కడ చూడండి ఆన్సర్ ఎక్కడ ఉందో, జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్వై అని వచ్చి ఉండాలమ్మా, జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్వై, అది tan A tan C tan B ఆర్ ఇన్ జీపీ అంటే ఇక్కడ వచ్చింది ఆప్షన్ 4. ఆన్సర్ ఈజ్ 4. ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్
Let x be the number of 9-digit numbers formed by the taking digits from first 9 natural numbers where only one digit is repeated twice. Y be the number of 9-digit numbers formed from the first 9 natural numbers such that exactly 2 digits repeated twice. చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు చూద్దాం. ఎక్స్ ఏమంటున్నాడమ్మా, ఎక్స్ ఏమంటున్నాడు, నెంబర్ ఆఫ్ 9-digit నెంబర్స్, 9-digit నెంబర్స్ ఉన్నాయంట. 9-digit నెంబర్స్ని మనం అరేంజ్ చేసుకోవచ్చు అలాగా ఇప్పుడు బై, కానీ ఇక్కడ కండిషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, టేకింగ్ డిజిట్స్ ఫ్రమ్ ఫస్ట్ 9 నేచురల్ నెంబర్స్, ఫస్ట్ 9 నేచురల్ నెంబర్స్లోంచి తీసుకోమంటున్నాడు 9 నెంబర్స్ని. కానీ ఒక్క డిజిట్ రిపీట్ అంట. అంటే అర్థం ఏంటమ్మా, ఇలా ఉండొచ్చుగా 1 1 2 3 4 5 6 7 8. చూడండి ఇవి 9 డిజిట్స్ వచ్చాయి చూడండి, 1 2 1 2. ఇది ఎలాగో 8, ఇక్కడ ఎంతవరకు ఉన్నాయి, 8 ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత వచ్చేసి మనకి 7 వచ్చాయి, 7 కాబట్టి 8 9 సరిపోయిందా. మనకు వచ్చేసరికి 1 2 అంతేనా వస్తుంది, 1 2 3 4 5 6 7 8 9 సరిపోతుంది. చూడండి ఇక్కడ వచ్చేసరికి 9 డిజిట్స్. ఇప్పుడు ఈ 9 డిజిట్స్లో మనకు వచ్చేసరికి మనకి ఇక్కడ ఈ 9-digit నేచురల్ నెంబర్స్లో నుంచే కావాలంట. నేచురల్ నెంబర్స్లో నుంచి 9 నేచురల్ నెంబర్స్లో నుంచే మనం తీసుకోవాలంట. ఫస్ట్ ఏం చేద్దాం, 9 నేచురల్ నెంబర్స్ నుంచి ఒకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నాను అనుకుందాం, 1 ఎలా తీసుకున్నాం అనుకుందాం. 9C1 తీసుకున్నా, 1 తీసుకున్నా, అది 2 times రావాలనే కదా, ఓకేనా. 1 తీసుకున్నా ఇలా అనుకుందాం. ఇలాగ ఎన్ని వేస్ వస్తాయి, 1 కాదు ఎన్నిసార్లు తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, అలాగా అప్ టు 9 నెంబర్స్ వరకు తీసుకోవచ్చు అనేగా 9C1 అంటే. నెక్స్ట్ ఏంటి, ఒక నెంబర్ తీసుకున్నాం అంటే ఇంకెన్ని నెంబర్ సెలెక్ట్ చేయొచ్చు అమ్మా, 8లో నుంచి ఇంకెన్ని నెంబర్ సెలెక్ట్ చేయగలం మనం, 8లో నుంచి అంటే రిమైనింగ్ ఉన్న 8 డిజిట్స్లో నుంచి ఇంకా రిమైనింగ్ ఇక్కడ 2 డిజిట్స్ అయిపోయినాయి కదా, ఇంకెన్ని ఉన్నాయి రిమైనింగ్ 7 కదా. అంటే అప్పుడు నాకు ఏం రావాలి, 8C7 వేసి తీసుకొని రాగలం. ఇప్పుడు మనకు వచ్చిన నెంబర్స్ ఎన్ని, మనకి 2 రిపీట్ అయినాయి, ఒక రిమైనింగ్ 7 అనేవి ఎలా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి, డిస్టింక్ట్లో ఉన్నాయి. అప్పుడు నాకు ఎంతమ్మా, మొత్తం ఇవన్నీ 9 డిజిట్స్ అయినా 9 డిజిట్స్ అంటే కాబట్టి 9 ఫ్యాక్టోరియల్ బై ఎన్ని రిపీట్ అయింది అమ్మ ఇక్కడ 1, అంటే ఒక డిజిట్ మాత్రమే 2 times రిపీట్ అయింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. దీన్ని ఏమనుకున్నాం ఎక్స్. వై ఈక్వల్ టు ఏమై ఉండాలి చెప్పండి, వై బి ద నెంబర్ ఆఫ్ 9-digit నెంబర్స్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఫస్ట్ 9 నేచురల్ నెంబర్స్ అన్నాడు. 9-digit నెంబరే కావాలంట, అవి ఎక్కడి నుంచి తీసుకుంటాం, 9 నేచురల్ నెంబర్స్ నుంచే తీసుకుంటాం. సచ్ దట్ ఎగ్జాక్ట్లీ 2 digits రిపీటెడ్ ట్వైస్ అంట. అంటే ఇప్పుడు ఈసారి ఎలా ఉండొచ్చు, 1 1 2 2 అని తీసుకుంటే, 4 తీసుకుంటే ఇదే ఉండాలి, 3 4 5 6 7 అనుకుందాం. ఇప్పుడు ఎలా వచ్చాయి, 5 + 4 9 సరిపోతుందా, 9-digit నెంబరే. కానీ ఏమవుతుంది ఈసారి 9-digit నెంబర్ నేచురల్ నెంబర్స్లో నుంచి మనం 2 digits తీసేసుకుందాం. అంటే 9లో నుంచి C2 అంటే 1 2 తీసుకొని దాన్ని 2 సార్లు రిపీట్ చేసాం, 4 అయిపోయినాయి. ఇంకా నాకు ఎన్ని కావాలి, ఇంకా 5 కావాలి. కానీ 5 కావాలంటే 2 ఆల్రెడీ తీసేసుకున్నాంగా 9 నేచురల్ నెంబర్స్లోంచి. ఇంకెన్ని ఉంటాయి మనం తీసుకోవాలి, 7లోంచి నేను ఎన్ని సెలెక్ట్ చేయాలి, ఇంకా 7లో నుంచి 5 సెలెక్ట్ చేయాలమ్మా, డిస్టింక్ట్ 7C5. ఇప్పుడు 9 ఫ్యాక్టోరియల్ బై ఉందంత 9 ఫ్యాక్టోరియల్ బై ఎన్ని రిపీట్ అయినాయి, 2 digits 2 times రిపీట్ అయినాయి. అంటే ఐడెంటికల్గా ఎలా ఉన్నాయి, 2 ఫ్యాక్టోరియల్ బై 2, 9 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఇది y, x బై y ఏమై ఉంటుంది, x బై y ఈక్వల్ టు ఏమేం క్యాన్సిల్ అవుతుంది చూడండి, ఇది x ఎంత 9 × 8C1 8C7 అంటే 8, 9 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్, 9C2 అంటే ఏం తీసుకోవచ్చు అమ్మా, 2 × 4 అంటే ఇది ఎంత 36, 9 × 4 36. నెక్స్ట్ 7 × 6 7C2 అన్నా 7C5 అన్నా ఒకటే, 7C2 3 అంటే 21. ఇక్కడ నుంచి కంప్లీట్ ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఇది 9 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్. చూడండి 9 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. ఇప్పుడు ఇక్కడ ఈ 2 ఫ్యాక్టోరియల్తో ఇదేమవుతుంది చూడండి, ఈ 2ని ఇది ఎలాగో 2 కాబట్టి ఇది 18. ఇంకేమైనా క్యాన్సిల్ చేయొచ్చో చూడండి, ఇంకా 9 ఇది 2, ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇది 2 ఇది 4 అంటే ఏం మిగిలింది మనకి 4/21 అంటే x బై y ఈక్వల్ టు 4/21. సో ఇప్పుడు ఇదేమవుతుంది చూడండి, 21x ఈక్వల్ టు 4y, 21x ఈక్వల్ టు 4y, 21x ఈక్వల్ టు 4y. ఆన్సర్ ఈస్ 2, రైట్, ఆప్షన్ ఈస్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. My next question. Consider the 10 observations 2, 3, 5, 10, 11, 13, 15, 21 A and B such that mean of observation is mean of observation ఇది ఎంత అంటే 9 అమ్మ, 9 చూసుకోండి, 9 ఉంటుంది 9 and variance is 34.2. The mean deviation about the median అడుగుతున్నాడు. మీడియన్ గుర్తుపెట్టుకోండి, మీడియన్ స్టాటిస్టిక్స్ నుంచి మనకు క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ మీన్ ఎంత అంటున్నాడు 9, మీన్ ఎంతమ్మా 9.
వేరియన్స్ ఎంత ఇక్కడ 34.2. మనం మీన్ ఏం తీసుకోవచ్చు, సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి 2 + 3 5, 2 + 3 + 5 + 10 + 11 + 13 + 15 + 21 + a + b బై టోటల్ అబ్జర్వేషన్స్ ఎన్నమ్మా 10. 1 2 3 4 5 6 7 8 9 10 ఈక్వల్ టు ఎంత 9, ఈక్వల్ టు 9. ఇదంతా ఎంత అవుతుంది చూడండి, 5 5 + 5 10 20 20 24 20 24 44 44 36 అంటే 80 వస్తుందమ్మా. ఇది 80 + a + b బై 10 ఈక్వల్ టు 9. ఇది ఎంత అవుతుంది, a + b ఈక్వల్ టు 90 - 80 ఎంత ఇది 10. a + b ఈక్వల్ ఎంత మనకి 10. a + b ఈక్వల్ ఎంత వచ్చింది మనకి 10. ఇప్పుడు మనకి ఏం కావాలంట, వేరియన్స్ కావాలంట. వేరియన్స్ ఏమొస్తుందో చూడండి, వేరియన్స్ ఏమై ఉండాలి, a స్క్వేర్ ఇక్కడ a స్క్వేర్ ఏమై ఉండాలమ్మా 4. డైరెక్ట్ రాసేస్తున్నాం చూసుకోండి. వేరియన్స్ ఫార్ములా ఏంటి మనకు వచ్చేసరికి సిగ్మా ఎక్స్ స్క్వేర్, సిగ్మా xi ఈక్వల్ టు xi హోల్ స్క్వేర్ i ఈక్వల్ టు 1 to 10 తీసుకుంటే బై n మైనస్ x బార్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు వేరియన్స్. ఎంత అమ్మా వేరియన్స్ 34.2. ఇది వేరియన్స్. ఇప్పుడు ఇదేమో సిగ్మా xi హోల్ స్క్వేర్ అంటే ఏమేమి రాసుకోవచ్చు, i ఈక్వల్ 1 అంటే. సో ఫస్ట్ ఇది ఎంత 10, ఇది 10. సో xi హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఎంత 4 4 + 9 + 25 + 100 + 121 + 13 హోల్ స్క్వేర్ ఎంత మనకు వచ్చేసరికి 169 + 15 హోల్ స్క్వేర్ 225 + 441 21 స్క్వేర్ 441 + a స్క్వేర్ + b స్క్వేర్ బై ఇదంతమ్మా మనకు 10. ముందు దీన్ని సింప్లిఫై చేసి రాసుకుందాం. దీన్ని ఏం రాసుకోవచ్చు నేను, ఇది వచ్చేసరికి 9 హోల్ స్క్వేర్ 9 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇదేమవుతుంది చూడండి, 4 + 9 అంతా 13. ముందు బిగ్ వాల్యూస్ బిగ్ నెంబర్స్ని మనం యాడ్ చేద్దాం అమ్మా. 441 225 ముందు యాడ్ చేద్దాం. 441 225 ఎంత వస్తుంది మనకు, డైరెక్ట్గా రాసేద్దాం. 6 6 6 6 666 రైట్. నెక్స్ట్ 169 15 13 835 835 121 100 121 100 ఎంత మనకు వచ్చేసరికి 221 221 6 5 1056 1056 13 + 25 13 + 25 39 సారీ 13 రైట్. 13 అంటే 38 అమ్మా. ఇది ఎంత మనకి 38. ఇది ఎంత వస్తుంది 14901 1094 1094. సో ఇప్పుడు ఇక్కడ ఇదేమవుతుంది, వాల్యూ మొత్తం 1094 + a స్క్వేర్ + b స్క్వేర్ బై 10 మైనస్ దీన్ని ఏం రాసుకోవచ్చు అమ్మ 9 స్క్వేర్. ఇది ఎంత మనకు వచ్చేసి 34.2. 9 స్క్వేర్ అంటే ఎంత ఇక్కడ 81. ఇది ఎంతమ్మా 34.2. సింప్లిఫై చేద్దాం. 10తో మల్టిప్లై చేయండి. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి డెసిమల్లో ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ చేద్దాం. మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది చెప్పండి, 1094 + a స్క్వేర్ + b స్క్వేర్ మైనస్ 9 స్క్వేర్ అంటే 81 8 10 ఈక్వల్ టు నెక్స్ట్ 10 అంటే 342. దీన్ని ఏం రాసుకో 34.2ని 342. దీన్ని 8 అన్ని తీసుకెళ్ళనమ్మా. 194 + a స్క్వేర్ + b స్క్వేర్ ఈక్వల్ టు 342 + 8 10 ఎంత అవుతుంది 2 5 11 1152 1152. సో ఇప్పుడు ఇది ఎంతమ్మా a స్క్వేర్ + b స్క్వేర్ ఎంత అప్పుడు 1152 మైనస్ 1094. దీన్ని ఏం రాసుకోవచ్చు చూడండి, 12 4 అంటే 8 49 అంటే 58 అనేది మన ఆన్సర్ అన్నమాట. ఇప్పుడు నాకు ఏమొచ్చాయి చూడండి, ఇక్కడ a స్క్వేర్ + b స్క్వేర్ ఈక్వల్ 58 a + b ఈక్వల్ ఎంత మనకి 10. సో రెండిట్లో చూసుకోండి, ఇక్కడ a ఈక్వల్ టు 7 అండ్ b ఈక్వల్ టు 3 అని రాయొచ్చు, ఆర్ a ఈక్వల్ టు 3 b ఈక్వల్ టు 7. ఏది రాసినా సాటిస్ఫై అవుతుంది చూడండి. 7 + 3 అన్న 10, 3 + 7 అన్న 10. 3 స్క్వేర్ నీకు ఇక్కడ 7 స్క్వేర్ 49 + 9 58 సరిపోతుందా లేదా అంటే ఇప్పుడు నేను ఏం రాయొచ్చు, a ఈక్వల్ టు 7 3 లేదా 3 7 ఏది రాసుకున్నా ఓకే. ఇప్పుడు నాకేం కావాలంట, క్వశ్చన్ ఇంకా మనకు అవ్వలేదు. క్వశ్చన్ ఏమంటున్నాడు, ఏబి వాల్యూస్ వచ్చాయమ్మ మనకి.
ఏబీ వాల్యూస్ ఏమేమి వచ్చాయి మనకి, ఏని 3 అనుకుందాం, బీని 7 అనుకుందాం, నో ప్రాబ్లం. ఇప్పుడు ఎలా రాసుకోవాలమ్మా, మనకు వచ్చేసరికి మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్. మీడియన్ కావాలంటే ముందు ఏం చేద్దాం, అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. వచ్చిన అబ్జర్వేషన్స్ని మనం అసెండింగ్ ఆర్డర్లో రాద్దాం. రాస్తే ఏమొస్తుంది చెప్పండి, 2 3, ఇంకో 3 ఉంది కదా, ఇది 3ఏగా, 3, నెక్స్ట్ ఎంత అమ్మా 5, నెక్స్ట్ ఎంత 7, నెక్స్ట్ 10, తర్వాత 11, 13, 15, 21. ఎన్ని వచ్చేసి ఉన్న అబ్జర్వేషన్స్, 1 2 3 4 5 6 7 8 9 10. సో మీడియన్ రావాలంటే 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయంటే ఏం చేస్తాం మనం, మిడిల్ 2 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి తీసేసుకోండి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇటు నుంచి ఇటు చూసుకుంటే ఇవేనా మిడిల్ వాల్యూస్, అంటే మీడియన్ ఏమొచ్చి ఉంటుంది మనకి, మీడియన్ కావాలంటే ఏం చేస్తాం, మిడిల్ వాల్యూస్ అబ్జర్వేషన్స్ తీసుకుంటాం. అంటే అప్పుడు మనకి ఏం రావాలి, మీడియన్ వచ్చేసరికి మీడియన్ ఈక్వల్ టు ఎంతమ్మా 10 + 7/2. ఇప్పుడు ఇదేమై ఉండాలి చెప్పండి, 17/2 ఎంత ఇది 8.5 యువర్ మీడియన్. సో ఇప్పుడు మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ కావాలి. అబ్జర్వేషన్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకి, అబ్జర్వేషన్స్, ఇప్పుడు అబ్జర్వేషన్స్ ఏం తీసుకుంటున్నాను చూడండి, 2 3 3 5 7 10 11 10 11 13 15 21. రైట్ 21. ఇక్కడ ఎంత వచ్చిందమ్మా మనకి, మీడియన్ ఎంత వచ్చింది, 8.5 వచ్చింది మీడియన్. మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ అంటే ఏంటి, మనకి ఉన్న అబ్జర్వేషన్ నుంచి మైనస్ చేసి సమ్ చేద్దాం, మీన్ చేద్దాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది, 2 - 8.5 డీవియేషన్ అడుగుతున్నాడు కాబట్టి సో ఏం రాసేసుకోవచ్చు అమ్మా, 2 మైనస్ అంటే ఇక్కడ రాసేద్దాం, 2 - 8.5 అన్నా మనకేం వచ్చేసి ఉండాలి, మనకు వచ్చేసరికి డైరెక్ట్ రాద్దాం, 8.5 - 2 ఏమొచ్చేసి ఉండాలి మనకు వచ్చేసరికి 6.5. నెక్స్ట్ ఇదేమై ఉండాలమ్మా, నెక్స్ట్ చూద్దాం, 3 8.5లోంచి 3 సబ్స్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది మనకు వచ్చేసరికి 3 తీసేసుకుంటే 5.5. ఓకేనా, 5.5. నెక్స్ట్ ఇదేమై ఉండాలి మనకు వచ్చేసరికి, ఇది కూడా 3 సబ్స్టిట్యూట్ చేస్తే 5.5, 5 సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఇది 5 ఎలాగ వచ్చి ఉంటుంది, 8.5 అంటే 3.5, అంటే 5 తీసుకుంటే 7 తీసుకుంటే ఏం రావాలమ్మా, 8.5 - 7 7 - 8.5 అన్నా మనకి ఎలాగో డీవియేషనే కాబట్టి ఏం చేస్తుందో మనం అబ్జల్యూట్ వాల్యూస్ తీసుకుంటాం కాబట్టి ఏం వచ్చేస్తుంది మనకి 1.5. 10 తీసుకుంటున్నాను చూడండి, 10 - 8.5, ఈసారి 10 - 8.5 అంటే 5 తీసుకుంటున్నాను ప్లస్ 0.5, ఇదేమై ఉండాలమ్మా 1 అయి ఉండాలి, 1.5. సో 10లోంచి 8.5 అలా తీసుకుంటున్నాను. నెక్స్ట్ 11లోంచి ఇక్కడ ఎలాగో 0.5 వచ్చి ఉంటుంది, ఇదేమై ఉండాలి 10లోంచి అంటే 2.5 ప్లస్ నెక్స్ట్ 13.5, 12లోంచి అంటే 4 ప్లస్ నెక్స్ట్ ఏమై ఉండాలమ్మా 13 అయిపోయింది, నెక్స్ట్ ఏమో 15 అంటే 5, ఇదంతా 6. తర్వాత 21 అంటే 0.5, 21లో మనకి ఇక్కడ ఏమవుతుంది, మనకి 20లోంచి 8 అంటే 12.5 బై ఎన్ని అబ్జర్వేషన్స్ మొత్తం 10, అంటే టోటల్ అబ్జర్వేషన్స్, సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ అబ్జర్వేషన్స్. అదే కదా మనకి మీన్ కావాల్సిన మీన్ డీవియేషన్ కడితే మనకి వచ్చాయి బై 10. ఇది మొత్తం చేస్తే మీకు ఏమొచ్చి ఉంటుంది అంటే చూడండి, మొత్తం చేస్తే మనకి 50 వచ్చి ఉండాలమ్మా, 50/10 యాడ్ చేస్తే మనకి ఏమొచ్చి ఉంటుంది 50 వచ్చి ఉంటుంది. అంటే దీని అంత ఆన్సర్ వచ్చేసరికి 5 అనేది మీ ఒక వాల్యూ. మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ వచ్చేసరికి మనకు ఆన్సర్ అంతా 5 అనమాట. 5 ఎక్కడ ఉందో చూద్దాం. ఆన్సర్ ఈజ్ 1, ఆప్షన్ ఈజ్ 1, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లెట్ tan π/4 plus 1/2 cos inverse 2/3 plus tan 1/2 sin inverse 2/3 equal to k. Then number of solutions of the equation sin inverse kx minus 1 equal to sin x కదా ఇది sin inverse x minus cos inverse x is. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమనుకుంటున్నానంటే ఈ వాల్యూని θ అనుకుంటున్నానమ్మా. 1/2 sin inverse 2/3 equal to θ. sin inverse 2/3 equal to 2θ అని రాసుకోవచ్చు. sin 2θ ఈక్వల్ టు ఏమవుతుంది, sin 2θ ఈక్వల్ టు 2/3
ఇది మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్. ఓకే, sin 2θ = 2/3. అంటే ఇక్కడ నేను ఏం రాయొచ్చు అమ్మా, θ అని రాయొచ్చుగా. దీన్ని సింప్లిఫై చేద్దాం ఈసారి. ఇది సింప్లిఫై చేస్తే ఏమవుతుందో చూడండి. నేను ఆల్రెడీ ఏమనుకున్నా, sin 1 1/2 sin 1 2/3 θ అనుకున్నాను కదా. ఇక్కడేమో cos 1 ఉంది కదా. దీన్ని ఎలా రాయొచ్చు మనం, tan of π/4 ప్లస్ 1/2 ఇంటూ మా cos 1 sin 1 ఆఫ్ x ప్లస్ cos 1 ఆఫ్ x ఈక్వల్ ఎంత, π/2 అని తెలుసు. అంటే ఇప్పుడు నేను cos 1 x ప్లస్లో ఏం రాయొచ్చు, నేను π/2 మైనస్ sin 1 ఆఫ్ x అని రాయొచ్చు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాయొచ్చు అమ్మ, ఇది వచ్చేసరికి π/2 మైనస్ sin 1 ఆఫ్ x అని రాయొచ్చు. x ప్లస్లో ఎంత ఉంది, 2/3. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం. tan π/4 ప్లస్ 1/2 తీసుకుంటే ఇదేమవుతుందమ్మా, π/4 మైనస్ 1/2 ఇంటూ sin 1 ఆఫ్ 2/3. ఇదేమవుతుంది చూడండి, tan ఆఫ్ π/4 ప్లస్ π/4 π/2 మైనస్ 1/2 sin 1 2/3. సో tan 90 మైనస్ θ ఏమి ఉండాలి, cot θ. సో ఇదేమై ఉండాలి అప్పుడు, cot ఆఫ్ 1/2 sin 1 2/3. అమ్మ ఇదేం రాసుకోవచ్చు, నేను cot θ అని రాయొచ్చా, ఎందుకంటే 1/2 sin 1 2/3 నేను ఏమనుకున్నా, θ అనుకున్నాను కాబట్టి cot θ. అంటే ఇప్పుడు నేను ఈ ప్లేస్లో ఏం రాయొచ్చు అమ్మా, ఈ ప్లేస్లో నేను ఏం రాయొచ్చు అంటే cot θ ప్లస్ ఈ ప్లేస్లో ఏం రాయొచ్చు, tan θ ఈక్వల్ టు k అని రాసుకుంటే. దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, cos θ బై sin θ ప్లస్ sin θ బై cos θ ఈక్వల్ టు k. అప్పుడు ఇదేమవుతుందమ్మా, cos θ ప్లస్ sin θ 1 ఇదేమవ్వాలి అప్పుడు sin θ cos θ ఈక్వల్ టు k. ఇక్కడ ఏం రాసుకోవచ్చు, 2/2 sin θ cos θ ఏమవుతుంది మనకి, ఇక్కడ వచ్చేసరికి sin 2θ అవుతుంది ఈక్వల్ టు k. ఇక్కడ sin 2θ ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చమ్మా, sin 2θ ప్లస్ 2/sin 2θ ఈక్వల్ టు k అని వచ్చింది. 2/sin 2θ అంటే ఏం రాసుకోవచ్చు చూడండి ఒకసారి, sin 2θ అని ఏం రాయొచ్చు, 2/3 అని రాయొచ్చు. సబ్స్టిట్యూట్ చేస్తే 2/3 ఈక్వల్ టు k. ఇదేమవుతుంది చూడండి, 2 క్యాన్సిల్, k ఈక్వల్ టు ఏమై ఉండాలమ్మా, 3. k ఈక్వల్ టు 3. మనం ఫైండ్ ద k వాల్యూ అడగట్లా, సొల్యూషన్ అడుగుతున్నాడు. చూడండి ఏమి ఇచ్చి అడుగుతున్నాడు ఇక్కడ సొల్యూషను, sin 1 kx మైనస్ 1 ఈక్వల్ టు sin 1 x మైనస్ cos 1 x అని అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ నేను ఏం రాసుకోవచ్చు అంటే, k ప్లేస్లో 3 అని రాద్దాం. sin 1 3x మైనస్ 1 ఈక్వల్ టు sin 1 ఆఫ్ x మైనస్ cos 1 ఆఫ్ x. ఆల్రెడీ sin 1 ఆఫ్ x అంటే ఏం రాసుకుందాం, కాస్లోను సైన్లో దేనిలో కన్వర్ట్ చేద్దాం. దీని sin 1 ఆఫ్ x ఏం రాయొచ్చు అమ్మా, నేను ఇక్కడ π/2 మైనస్ cos 1 ఆఫ్ x మైనస్ cos 1 ఆఫ్ x. దీన్ని ఏం రాసుకోవచ్చు, sin 1 ఆఫ్ 3x మైనస్ 1 అని రాసుకోవచ్చు. π/2 మైనస్ 2 cos 1 ఆఫ్ x ఇదేం రాసుకోవచ్చు, sin 1 ఆఫ్ 3x మైనస్ 1 అని రాసుకోవచ్చు. దీన్ని సైన్ అప్లై చేయండి ఆన్ బోత్ సైడ్స్. సైన్ అప్లై చేస్తే ఏమవుతుంది, sin ఆఫ్ sin 1 అన్న sin ఆఫ్ sin 1 అన్న మనకి నార్మల్గా ఏమొచ్చేస్తుంది, మనకి 3x మైనస్ 1 ఈక్వల్ టు ఇదేం రాయొచ్చు అమ్మ, sin ఆఫ్ π/2 మైనస్ 2 cos 1 ఆఫ్ x. ఇదేమవుతుంది, sin 90 మైనస్ θ అంటే ఏమై ఉండాలి మనకి, cos వచ్చి ఉండాలి, cos 2 cos 1 ఆఫ్ x. మీరు దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు చూడండి, 2 cos 1 ఆఫ్ x ఏం రాసేయచ్చు చూడండి, ఏం రాయొచ్చు, 3x మైనస్ 1 ఈక్వల్ టు cos ఆఫ్, దీన్ని ఏం రాయొచ్చు అమ్మా, cos ఆఫ్ cos 1 ఆఫ్ 2x² మైనస్ 1 అని రాయొచ్చు అమ్మా. ఓకేనా, 2x² మైనస్ 1. అప్పుడు ఇదేమవుతుంది, cos 1 3x మైనస్ 1 ఈక్వల్ టు ఇదేమై ఉండాలి, cos ఆఫ్ cos 1 ఏమి ఉండాలి, ఆఫ్ x వచ్చి ఉండాలి. అంటే ఇక్కడ 2x² మైనస్ 1 మైనస్ 1 క్యాన్సిల్, 2x² మైనస్ 3x ఈక్వల్ టు 0. x కామన్ తీస్తే 2x మైనస్ 3 ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు ఎంత, 3/2 కానీ 0 కానీ. అంటే రెండు సొల్యూషన్స్ వచ్చాయి, బట్ రెండు సొల్యూషన్స్ మనకు ఆన్సర్ అని చెప్పలేము. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసి చూసుకోండి, x ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడమ్మా, x ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇదే కదా సొల్యూషన్ ఏమై ఉండాలి, మనకి సాటిస్ఫై అవ్వాలి, ఈ సొల్యూషన్ సాటిస్ఫై అవ్వాలి. అవుతుందో లేదు చూడండి, 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 cos 1 ఆఫ్ 0 ఏమవుతుంది మనకు వచ్చేసరికి, cos 0 మామూలుగా cos 90 అంత మనకు వచ్చేసరికి cos 0 1 cos 90 అంతమ్మా 0. అంటే cos 1 ఆఫ్ 0 ఏమి ఉండాలి, π/2 అంటే మైనస్ π/2. ఇది ఎలాగో 0, ఇది కూడా ఏమవుతుంది, sin 1 ఆఫ్ మైనస్ 1 అంటే ఇదేమవుతుంది, మైనస్ π/2 సరిపోతుంది అంటే 0. కానీ 3/2 చూడండి, 3/2 సబ్స్టిట్యూట్ చేస్తుంటే
మనకి ఎక్కడ ఈక్వల్ అవుతున్నట్టు అనిపించట్లేదు. అంటే అసలు 3/2 సొల్యూషన్ అవ్వదు కదా మనకి. 3/2 అనేది మనకి ఏమవుదు, సో సొల్యూషన్ అవ్వదు. ఎందుకని సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ రేంజ్ ఎంత, ఎక్స్ రేంజ్ -1 to 1 మధ్యలో ఉండాలి. కానీ 3/2 అనేది 1.5 ఉంది కదా, సో 3/2 అనేది మన సొల్యూషన్ కాదు. నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎన్ని ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ 1 సొల్యూషన్. సో ఆన్సర్ ఏమై ఉండాలి మనకి, ఎగ్జాక్ట్లీ 1 సొల్యూషన్. అంటే ఆ 0 అనేది మన ఆన్సర్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఈజీ క్వశ్చన్. f of x square plus 1 equal to x power 4 plus 5x square plus 1. ఏం రాసుకోవచ్చు చూడండి. f of ఇక్కడ x square plus 1 ఏమనుకుంటున్నాను, t అనుకుంటున్నానమ్మా. x square plus ఏం రాయొచ్చు నేను, x square equal to t minus 1, x equal to plus or minus square root of t minus 1 అని రాసుకోవచ్చు. x నేమ్ రాసుకోవచ్చు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ t minus 1. సో పవర్ 4 కాబట్టి మనకి ఏమవుతుంది, అది ప్లస్లోనే వచ్చి ఉండాలి. సో x పవర్ 4 అంటే ఇప్పుడు దీన్ని ఏం రాసుకుంటున్నాం, f of t ఈక్వల్ టు x పవర్ 4 ప్లస్ ఏం రాయొచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ t minus 1 హోల్ పవర్ 4 అంటే 1/2. అంటే ఇదేం వచ్చి ఉండాలి, t minus 1 హోల్ స్క్వేర్, ఇదేం ఉండాలి t minus 1 plus 1 ఇలాగ వచ్చి ఉండాలి. ఎందుకు స్క్వేర్లే కాబట్టి మనకు పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. సో ఇదేమవుతుంది చూడండి, a minus b హోల్ స్క్వేర్ అంటే t స్క్వేర్ minus 2t plus 1 5t minus 5 plus 1. ఇదేమవుతుంది t స్క్వేర్ minus 2t plus 5t అంటే plus 3t. ఇదే ఉండాలమ్మా +1 అంటే +2. ఇది మనకు వచ్చేది f of t ఇది కాబట్టి మనకు 0 to 3. ఇప్పుడు ఇదేమవుతుంది చూడండి, ఇది dx. మనకు కావాల్సింది f of t అన్న f of x అన్న వేరియబుల్స్ సేమే కాబట్టి ఇది f of x కూడా రాసుకోవచ్చుగా. రాసుకుంటే x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 అని రాస్తున్నాం. ఇప్పుడు ఇదేమవుతుంది చూడండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 0 to 3 f of x అంటే x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 dx. మా ఇంటిగ్రేషన్ ఆఫ్ x స్క్వేర్ ఏమై ఉండాలి, x³ 3 ప్లస్ 3x స్క్వేర్ బై 2 ప్లస్ 2x. ఇది ఏమై ఉండాలమ్మా 0 to 3. 0 ఎలాగో లోయర్ లిమిట్ అన్ని జీరోసే కాబట్టి 3 ఏమవుతుంది, ఇది మనకు వచ్చేసరికి ఇక్కడ ఇది ఎంత -5. సారీ, ఇక్కడ ఇది చూడండి, ఇది -5 అంటే +1 +1 +2. ఇక్కడ -5 ఉందంటే ఇది ఏమై ఉండాలి మనకు వచ్చేసరికి -3 కూడా వచ్చి ఉండాలిగా. అంటే ఇదేమై ఉండాలి -3. ఇది -3, ఇదేమై ఉండాలమ్మా -3x. రైట్, -3x సబ్స్టిట్యూట్ చేయండి. ఎలాగో లోయర్ లిమిట్ 0 అయిపోతుంది, అప్పర్ లిమిట్ ఏమొస్తుంది చెప్పినప్పుడు, అప్పర్ లిమిట్లో x³ అంటే ఎంత 27/3 ప్లస్ 3 × 9/2 మైనస్ 3 × 3. ఇదేనా, ఎలాగో లోయర్ లిమిట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోతుంది. ఇప్పుడు ఇదేమవుతుంది చూడండి, ఇది 9, ఇక్కడ 9, ఈ 9 క్యాన్సిల్, ఫైనల్గా ఏమొస్తుంది 27/2. 27/2 అంటే ఎంత మనకి 13.5. ఆన్సర్ ఈజ్ 1. రైట్, ఆన్సర్ ఈజ్ 1. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అమ్మా. ఓకే, లిమిట్స్ నుంచి క్వశ్చన్ అమ్మా. ఇక్కడ చూడండి, లాగర్థం ఉంది, లాగ్ ఆఫ్ ABCD లాగా ఉందా, అప్ టు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 10 టర్మ్స్ కనబడుతున్నాయి. దీన్ని ఏం రాయొచ్చు చూడండి, ఇప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇదంతా ఏమవుతుంది 1 1 1 1. లాగ్ 1 ఎంత 0, ఇది కూడా ఏమవుతుంది 1. ఈ స్క్వేర్ మైనస్ ఈ స్క్వేర్ ఏమవుతుంది 0. అంటే ఇది ఏ ఫామ్లోకి వచ్చిందమ్మా, 0/0 ఫామ్ వచ్చింది. LHS రూల్ వాడవచ్చు కదా. ఇప్పుడు ఇది ఏమవుతుంది ఇక్కడ చూడండి, లాగర్థం నోమినేటర్లో మనకి ఏం చేయొచ్చు చూడండి. ఇప్పుడు మనకు వచ్చేసరికి ముందు లాగ్ ABCD లాగా ఉందిగా, దీన్ని ఎలా రాస్తున్నానంటే లాగ్ ఆఫ్ సీకెంట్ EX ప్లస్ లాగ్ ఆఫ్ సీకెంట్ E స్క్వేర్ X ప్లస్ సో ఆన్. లాస్ట్ ఏమై ఉండాలమ్మా, లాగ్ ఆఫ్ సీకెంట్ e⁻10x బై E స్క్వేర్ మైనస్ e⁻2 cos x. ఇది ఇలా రాసుకోవచ్చు. ఇది ఎలాగో 0/0 ఫామ్ వచ్చింది కదా, ఏం రాసుకోవచ్చు అమ్మా 0/0. LS పట్ల రూల్ ఆడితే ఏమవుతుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ సీకెంట్ EX అంటే లాగ్ ఆఫ్ సీకెంట్ ఆఫ్ EX అంటే 1/secant ఆఫ్ EX. మళ్ళీ సీకెంట్ ఆఫ్ EX చేస్తే సీకెంట్ ఆఫ్ EX ఇంటూ సీకెంట్ ఆఫ్ tan EX మళ్ళీ ఇంటూ E. మనకేమవుతుందమ్మా ఇక్కడ E వచ్చేస్తుంది కదా, చూడండి ఇక్కడ లాగ్ ఆఫ్ ఇది ఒకటి చేస్తున్నాను, దీని నుంచి చేస్తాం. ఇదేమవుతుంది 1/, డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది 1/secant ఆఫ్ EX. మళ్ళీ ఇదేమో ఉండాలి, మళ్ళీ సీకెంట్ ఆఫ్ EX
1 బై సీకెంట్ ఆఫ్ ఈఎక్స్, మళ్ళీ సీకెంట్ ఆఫ్ ఈఎక్స్ చేస్తే ఏమవుతుందమ్మా మనకు వచ్చేసరికి సీకెంట్ ఆఫ్ ఈఎక్స్ ఇంటూ tan ఆఫ్ ఈఎక్స్, మళ్ళీ ఈఎక్స్ చేస్తే ఏమొస్తుంది ఈ వచ్చేస్తుంది. ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతుంది, సీకెంట్ ఈఎక్స్ సీకెంట్ ఈఎక్స్, ఇదేమవ్వాలి ఈ ఇంటూ tan ఈఎక్స్. అంటే ఇప్పుడు మీకు ఏం అర్థం అవుతుంది, లాగ్ ఆఫ్ సీకెంట్ ఆఫ్ ఈఎక్స్ అంటే ఈ ఇంటూ tan ఈఎక్స్ అని రాయొచ్చు. అదే ఇన్ కేస్ లాగ్ ఆఫ్ సీకెంట్ ఈ స్క్వేర్ ఎక్స్ అంటే ఏం రాసేయచ్చమ్మా, ఈ స్క్వేర్ ఇంటూ tan ఈ స్క్వేర్ ఎక్స్ అని రాసేయచ్చు కదా. అప్పుడు నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి ఇక్కడ ఏం రాయొచ్చు, నేను అప్పుడు లాగ్ ఆఫ్ దీని ప్లేస్లో ఏం రాస్తున్నానమ్మా ఈ ఇంటూ tan ఆఫ్ ఈఎక్స్ ప్లస్ నెక్స్ట్ ఏమి ఉండాలి ఈ స్క్వేర్ ఇంటూ, ఇది కూడా చేస్తే ఏమవుతుంది 1 బై సీకెంట్ ఈ స్క్వేర్ ఎక్స్, మళ్ళీ సీకెంట్ ఈ స్క్వేర్ ఎక్స్ ఇంటూ tan ఈ స్క్వేర్ ఎక్స్, సీకెంట్ క్యాన్సిల్ అయ్యి పైన tan ఈ స్క్వేర్ ఎక్స్ మిగిలింది, మళ్ళీ ఈ స్క్వేర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమై ఉంటుంది ఈ స్క్వేర్ వచ్చి ఉంటుంది. అప్పుడు ఇది ఏమై ఉండాలి ఈ స్క్వేర్ ఇంటూ tan ఈ స్క్వేర్ ఎక్స్ సో ఆన్. లాస్ట్ది ఏమై ఉండాలమ్మా ఈ పవర్, నెక్స్ట్ది ఏమైంది లాస్ట్ది ఈ పవర్ 10. సో ఇక్కడ నేనేం రాసుకోవచ్చు ఈ పవర్ 10 ఇంటూ tan ఈ పవర్ 10 ఎక్స్ బై, ఇక్కడ కూడా డిఫరెన్షియేషన్ చేయండి, చేస్తే ఏమవుతుంది ఎలాగో డిఫరెన్షియేషన్ చేస్తే డినామినేటర్లో ఇది 0, నెక్స్ట్ ఇది ఏమై ఉండాలి మైనస్ ఆఫ్, ఇదేమై ఉండాలమ్మా మైనస్ ఆఫ్ ఈ పవర్ 2 కాస్ ఎక్స్, మళ్ళీ 2 ఇంటూ కాస్ ఎక్స్ నేను రాయొచ్చు మైనస్ సైన్ ఎక్స్, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ఎలాగో 1. సో ఇక్కడ నేనేం రాసుకోవచ్చు చూడండి, ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. ఇదేమవుతుంది లిమిట్, ఇక్కడ కూడా లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, ఇదేమై ఉండాలి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఇది సింప్లిఫై చేద్దాం, ఇదేమవుతుంది బై ఎక్స్ అని ఎలా తీసుకోవచ్చమ్మా బై ఎక్స్, ఇలాగ ఎక్స్ తీసుకుంటున్నా నో ప్రాబ్లం. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు ఎక్స్ ఎలాగ, ఇదంతా ఏమైంది లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, ఇక్కడ ఏమైంది 1 అయిపోయింది, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమైందమ్మా ప్లస్, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఈ tan ఈఎక్స్ ప్లస్ ఈ స్క్వేర్ tan ఈ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సో ఆన్ ప్లస్ ఈ పవర్ 10 tan ఈ పవర్ 10 ఎక్స్ బై మైనస్ ఇంటూ మైనస్ ఏమై ఉండాలి మనకి ప్లస్ అయి ఉండాలి. సో ప్లస్ ఈ పవర్, ఇక్కడ కాస్ ఎక్స్ కూడా ఏమైపోయి ఉంటుంది మనకు చూడండి 0 పెడితే 1 కాస్ ఎక్స్ 1 అయినా, సో కాస్ 0 ఎంత 1, కాబట్టి ఇదేం రావచ్చు ఈ స్క్వేర్, ఇదేమవుతుంది 2x ఎక్స్ మిగులుతుంది, ఇది ఎలాగో 1 అయిపోతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ ఈ స్క్వేర్ ఎక్స్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మళ్ళీ ఏమవుతుంది స్ప్లిట్ చేద్దాం అమ్మా, స్ప్లిట్ చేస్తే ఇది ఎలాగో కాన్స్టెంట్ కాబట్టి 1/2 ఈ స్క్వేర్ని పక్క తీసుకురండి, 1/2 ఈ స్క్వేర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, దీన్ని ఎలా రాయొచ్చు చూడండి ఈ tan ఈ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ స్ప్లిట్ చేస్తున్నాం నోమరేటర్ని స్ప్లిట్ చేస్తే ఈ స్క్వేర్ tan ఈ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ సో ఆన్, లాస్ట్ ఏమై ఉండాలమ్మా ఈ పవర్ 10 tan ఈ పవర్ 10 ఎక్స్ బై ఎక్స్, ఇది రైట్. ఇక్కడ ఏం రాసుకోవచ్చు చూడండి ఇది tan ఈఎక్స్, ఇది ఎలాగ tan ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే మళ్ళీ 0 వస్తాయి, tan 0/0 వస్తే ఇదేం తీసేసుకోవచ్చు 1 తీసుకోవచ్చు, అంటే ఇక్కడ ఏం రాసుకుంటున్నా ఈ, ఇక్కడ ఏం తీసుకోవచ్చు ఈ, ఇక్కడ ఈ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ స్క్వేర్, ఇక్కడ ఏం రాసుకోవచ్చు ఈ స్క్వేర్, ఇక్కడ కూడా ఏం రాద్దామా ఈ పవర్ 10 ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాద్దాం ఈ పవర్ 10. ఫైనల్గా ఏమవుతుందో చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఇదంతా ఎంత 1/2 ఈ స్క్వేర్, ఇదంతా ఎంతమ్మా 1, ఈ ఇంటూ ఈ ఎంత ఈ స్క్వేర్ ప్లస్ ఇదేమవుతుంది ఈ పవర్ 4 ప్లస్ నెక్స్ట్ ఇది ఎంత లాస్ట్ది ఈ పవర్ 20, ఇది ఈ పవర్ 20 ఇలాగ వచ్చింది మనకు వచ్చేసరికి 1/2. ఇది ఎలాగ ఉందో చూడండి, ఇది వచ్చేసరికి జీపీలో కనబడుతుందా, జీపీలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయమ్మా మొత్తం 10 టర్మ్స్, 2 ఇంటూ 1 2 ఇంటూ 10 టర్మ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి జీపీలో ఉంది కాబట్టి ఫార్ములా ఏం రాసుకోవచ్చు 1/2 ఈ స్క్వేర్ ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1, ఆర్ ఎంత ఇక్కడ ఈ పవర్ 4 బై ఈ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ అయినా, సో ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ఎంత ఇక్కడ ఈ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ హోల్ పవర్ 10 మైనస్ 1 బై ఇక్కడ ఏం రాసుకోవచ్చు ఈ స్క్వేర్ మైనస్ 1, ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ చేయొచ్చు ఈ స్క్వేర్ క్యాన్సిల్, ఫైనల్గా ఇది ఏమవుతుంది చూడండి 1/2 ఇంటూ ఈ పవర్ 20 మైనస్ 1 బై ఈ స్క్వేర్ మైనస్ 1. సో 1/2 ఇంటూ ఈ పవర్ 20 మైనస్ 1 బై ఈ స్క్వేర్ మైనస్ 1 ఎక్కడ ఉందో చూడండి, రైట్ 1/2 ఇంటూ ఈ పవర్ 20 మైనస్ 1 బై ఈ స్క్వేర్ మైనస్ 1, ఆప్షన్ 2. సో ఆప్షన్ 2 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్, రైట్. మన లెట్ x dy by dx minus 2 x dy by dx minus sin 2y equal to x cube into 2 minus x cube cos square y of 2 equal to 0, then tan y of 1
వై ఆఫ్ 1 ఈక్వల్ టు మనకి ఎంతో చూద్దాం ఇప్పుడు. మరి ఇది ఏం రాసుకోవచ్చు నేను, కాస్ స్క్వేర్ వైని ఇలా తీసుకొస్తే ఇదేమవుతుంది ఎక్స్ డివై బై డిఎక్స్ బై కాస్ స్క్వేర్ వై. మరి ఇదంతా మనకి సైన్ 2y బై ఇదేం రాసుకోవచ్చు కాస్ స్క్వేర్ వై. మా కాస్ స్క్వేర్ వైని తీసుకొస్తుంది ఎల్డి ఫామ్లో తెచ్చుకుంటున్నా చూడండి, ఈక్వల్ టు ఇదంతా మనకి ఎక్స్ క్యూబ్ ఇంటూ 2 మైనస్ ఎక్స్ క్యూబ్ ఇది. సో ఇప్పుడు ఇక్కడ ఏం రాయొచ్చమ్మా నేను వచ్చేసరికి, ఇది కాస్ స్క్వేర్ వైని ఏం రాయొచ్చు నేను సీకెన్ స్క్వేర్ వై. ఎక్స్ని కూడా డివైడ్ చేస్తే ఇక్కడ డివైడ్ చేస్తే ఏమవుతుంది మైనస్ సైన్ 2y. సైన్ 2yని ఏం రాయొచ్చమ్మా నేను 2 ఇంటూ సైన్ వై కాస్ వై బై ఎక్స్ ఇంటూ ఈ ఎక్స్ ఇక్కడికి వచ్చేస్తుంది కదా, ఎక్స్ ఇంటూ ఇదేం రాసుకోవచ్చు కాస్ స్క్వేర్ వై ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ 2 మైనస్ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ ఇలా రాసుకుంటున్నాం. ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ చేయొచ్చు, కాస్ వై కాస్ స్క్వేర్ వై ఎక్స్ ఇలా క్యాన్సిల్ చేస్తున్నాం. ఇప్పుడు ఫైనల్గా ఏమవుతుంది మనకు వచ్చేసరికి ఇది ఏం రాయొచ్చు ఇక్కడ డివై బై డిఎక్స్, మర్చిపోవాలి ఇది డివై బై డిఎక్స్. ఇదేంటమ్మా మనకు ఫైనల్గా వచ్చింది సీకెన్ స్క్వేర్ వై డివై బై డిఎక్స్ మైనస్ 2 tan y బై ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2 మైనస్ ఎక్స్ క్యూబ్. ఇదమ్మా మనకు వచ్చింది, ఇది మనకు వచ్చింది. ఇది ఎల్డి ఫామ్లో ఉంది చూడండి, కానీ ఇక్కడ ఎలా ఉంది ఎఫ్ డాష్ ఆఫ్ వై డివై బై డిఎక్స్ లాగా ఉంది చూడండి, మైనస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సంథింగ్ 2 ఎఫ్ ఆఫ్ వై లాగా ఉంది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ వై అంటే tan వైని ఏమనుకుంటున్నానంటే టీ అనుకుంటున్నాను. సో డిఫరెన్సియేషన్ ఆన్ బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే ఏమైద్దాం, ఇది సీకెన్ స్క్వేర్ ఎక్స్ చేస్తే ఏమైంది సీకెన్ స్క్వేర్ వై డివై బై డిఎక్స్ ఈక్వల్ టు డిటీ బై డిఎక్స్ అని రాసుకోవచ్చా. అంటే ఇప్పుడు నేను ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, సీకెన్ స్క్వేర్ వై డివై బై డిఎక్స్ ప్లస్లో నేను ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు డిటీ బై డిఎక్స్ మైనస్ 2t బై ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ 2 మైనస్ ఎక్స్ క్యూబ్ అని రాయొచ్చు. ఇప్పుడు ఇది ఎలా ఉంది చూడండి, నార్మల్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు, ఐఎఫ్ ఏమై ఉండాలి, ఐఎఫ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మనకి ఏమై ఉండాలమ్మా పి ఆఫ్ డిఎక్స్. అంటే ఇక్కడ ఏముంది టీలో ఉంది కాబట్టి ఏం రాసేసుకుందాం, ఇక్కడ ఎక్స్లోనే ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు మైనస్ 2 బై ఎక్స్ డిఎక్స్ అని రాసుకోవచ్చు. సో ఐఎఫ్ ఏమొస్తుందో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏమొస్తుందో ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇది -2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ ఏమై ఉంటుంది లాగ్ ఎక్స్ అయి ఉండాలి. సో లాగ్ ఎక్స్ బేసి ఇదేమవుతుందమ్మా ఈ 2 ఇటు వచ్చేస్తాయి బేసి ఇలా అవుతాయి, ఇదేమి ఉండాలి 1 బై ఎక్స్ స్క్వేర్ రైట్. స్క్వేర్ వచ్చేస్తుంది 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వస్తుంది, ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు మనం దీనికి ఏం రాయొచ్చు చూడండి, టీ ఇంటూ ఐఎఫ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ క్యూ ఇంటూ ఐఎఫ్ డి. దేనిలో రాసుకుంటున్నాం అమ్మా, ఇదంతా ఎక్సేనా, ఎక్స్లోనే కదా మనం రాసుకుంటుంది ఎక్స్, ఇది మనకు వచ్చింది. టీ ఇంటూ ఐఎఫ్ ఎంతమ్మా 1 బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. మనం ఏమనుకున్నాం చూడండి, క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఏంటో మనకి క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఇది ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2 మైనస్ ఎక్స్ క్యూబ్ అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాయొచ్చు ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2 మైనస్ ఎక్స్ క్యూబ్, ఐఎఫ్ ఎంత 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇలా రాసుకోవచ్చు రైట్. ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ చేయొచ్చు, టీ ప్లస్లో ఏం రాసేద్దాం tan y బై ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ 2x మైనస్ ఏం రాయొచ్చు అన్నది 2 మైనస్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 అంటే 2x మైనస్ ఎక్స్ పవర్ 4/4 ప్లస్ సి, ఇది మనకు వచ్చింది tan y బై ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు నేను ఏ వాల్యూ కనుక్కోవాలి, సి వాల్యూ కావాలా, కాన్స్టెంట్ కావాలంటే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు చూడండి, ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు మనకి y ఆఫ్ 2 ఈక్వల్ టు 0 అన్నాడు, tan y ఆఫ్ 1 ఎంత అడుగుతున్నాడు. y ఆఫ్ 2 అంటే ఏంటమ్మా మనకు వచ్చేసరికి ఇక్కడ y ఆఫ్ 2 ఈక్వల్ టు 0 అంటే x ఈక్వల్ ఎంత ఇక్కడ 2, y ఈక్వల్ ఎంత 0, tan 0 ఇదంతా 0 అయిపోతుంది. 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందమ్మా, ఇది 0 ఈక్వల్ టు 4 మైనస్ 2/4 అంటే 16/4 ప్లస్ సి, ఇదంతా 4 అంటే సి ఈక్వల్ ఎంత వస్తున్నట్టు 0. సి ఈక్వల్ 0 వస్తే దీని వాల్యూ ఈ ఈక్వేషన్ ఏమై ఉండాలి tan y బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 2x మైనస్ ఎక్స్ పవర్ 4/4. ఇప్పుడు నాకేం కావాలంట, tan y ఆఫ్ 1 కావాలంట, y ఆఫ్ 1 tan ఆఫ్ y ఆఫ్ 1 బై 1 స్క్వేర్ ఈక్వల్ ఇది 1 స్క్వేర్ అంటే 1 అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుందమ్మా 2 మైనస్ 1/4 ఇదేమవుతుంది 7/4. tan ఆఫ్ y1 వాల్యూ ఎంత 7/4. ఇక్కడ చూడండి tan ఆఫ్ y1 నేను అడుగుతుంది, tan ఆఫ్ y1 7/4 అంటే ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
రైట్. కన్సిడర్ ఏ సర్కిల్ C1 పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అండ్ లయింగ్ ఇన్ ద రీజియన్ 0 less than or equal to x ఓన్లీ. ఓకే. నెక్స్ట్ విత్ డయామీటర్ అంటే ఎక్స్ వాల్యూస్ ఎలా ఉండాలి, పాజిటివ్ ఉండాలని చెప్తున్నాడు. సో విత్ డయామీటర్ ఇస్ 10. ఓకే. కన్సిడర్ ద ఏ కార్డ్ PQ ఆఫ్ C1 విత్ ఈక్వేషన్ y ఈక్వల్ టు x అండ్ అనదర్ సర్కిల్ C2 విచ్ హ్యాస్ PQ యాజ్ ఏ డయామీటర్. ఇప్పుడు ఫస్ట్ చూద్దాం అమ్మా. C1 సర్కిల్ ఉందంట. C1 సర్కిల్ ఎలా పాస్ అవుతుందంట, ఆరిజిన్ నుంచి పాస్ అవుతుందంట. ఖచ్చితంగా డయామీటర్ 10 ఉండాలంట. 0 less than or equal to x ఉండాలంట. ఆరిజిన్ నుంచి పాస్ అవ్వాలి, ఇది ఎక్స్టర్నల్ అయి ఉండాలంటే ఖచ్చితంగా నీ సర్కిల్ ఇలా ఉంటుంది, అంటే ఇటు ఇది అయి ఉండాలి. డయామీటర్ 10 అంటే ఇక్కడ నుంచి ఈ 0,0 నుంచి నాకు ఇదేమై ఉంటుంది, మనకు వచ్చేసరికి 10 అంటే 10,0 అనుకుంటే ఈ పాయింట్ అంతా మనకు వచ్చేసరికి 5,0 అనేది నీ యొక్క సెంటర్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే డయామీటర్ 10 వస్తుందా, సరిపోయింది. కన్సిడర్ ఏ కార్డ్ PQ ఆఫ్ C1. PQ1 తీసుకుంటే విత్ ఈక్వేషన్ y ఈక్వల్ టు ఎక్స్. y ఈక్వల్ టు ఎక్స్ నుంచి పాస్ అవుతుందంటే ఇదేనా, అంటే ఖచ్చితంగా ఇది ఒక పాయింట్ ఏమై ఉండాలి, PQ అయి ఉండాలి. PQ యాజ్ ఎ డయామీటర్ అంటే ఇది P అనుకుంటే ఇది Q అనుకుంటే PQ డయామీటర్ అయ్యేటట్టుగా అంటే C2 కావాలంట. సో డయామీటర్ కావాలంటే ఈ పాయింట్ ఏమై ఉంటుంది, ఖచ్చితంగా ఇది ఏమై ఉండాలి, y ఈక్వల్ టు ఎక్స్ అయితే సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి ఇదేమవుతుంది చూడమ్మా. y ఈక్వల్ టు ఎక్స్ అంటే ఈ లైన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయడమే కదా. ఇది ఈక్వేషన్ ఏమొచ్చి ఉండదు చూడండి, x మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత మనకు వచ్చేసరికి ఇది రేడియస్ ఎంత మనకు 5 స్క్వేర్. ఇది ఈక్వేషన్. y ఈక్వల్ టు ఎక్స్ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి అమ్మా. x మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ ఇదేమై ఉండాలి 5 అంటే x ఈక్వల్ టు y అంటున్నాడు కాబట్టి x స్క్వేర్ ఈక్వల్ టు 25 ఇది. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, x స్క్వేర్ మైనస్ 10 x ప్లస్ 25 ప్లస్ x స్క్వేర్ ఈక్వల్ టు 25 క్యాన్సిల్. 2x స్క్వేర్ ఈక్వల్ టు ఎంత 10x. అంటే ఇప్పుడు పాయింట్ ఏమై వచ్చి ఉండాలి చూడండి, x స్క్వేర్ ఈక్వల్ టు ఎంతమ్మా, ఇక్కడ x ఈక్వల్ టు కామన్ తీస్తే x ఈక్వల్ టు 0 ఆర్ 5, x ఈక్వల్ టు 0 ఆర్ 5 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది కదా. రైట్. సో మనకి ఏమై ఉండాలి పాయింట్, ఇది 0,0 మనకు అర్థమైపోయింది. ఈ పాయింట్ ఖచ్చితంగా ఏమై ఉంటుందమ్మా 5,5 అని అర్థమైపోయింది దీని నుంచి 5,5. సో ఇప్పుడు ఇది Q పాయింట్ అనుకుందాం. ఓకే అయిపోయింది. PQ యాజ్ ఎ డయామీటర్ అన్నాడంటే ఖచ్చితంగా దీని సెంటర్ ఏమై ఉంటుందమ్మా, ఇదేమై ఉండాలి 5/2, 5/2, 5/2, 5/2 అని అర్థమైపోయింది సెంటర్ వచ్చేసరికి. ఏ కార్డ్ ఈజ్ డ్రాన్ టు ద C2 పాసింగ్ త్రూ 2,3 అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇది మనం ఇలా డ్రా చేస్తే ఖచ్చితంగా ఇలా వెళ్తుంటే ఇదేమై ఉండాలి, దీనికి ఒక కార్డ్ ఉందంట. అంటే ఇలా తీసుకుంటే మనం ఇదేమవుతుంది, ఇది డయామీటర్ అనుకుందాం. ఇది ఎంతమ్మా 5/2, 5/2. ఇది C2 అమ్మా, సర్కిల్ C2. ఇక్కడ ఏ పాయింట్ నుంచి వెళ్ళాలంట 2,3 సచ్ ద డిస్టెన్స్ ఆఫ్ ది కార్డ్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ C2 ఈజ్ మ్యాక్సిమం అంటున్నాడు. అంటే ఇక్కడ నుంచి ఏ కార్డ్ వెళ్తుందో ఆ కార్డు యొక్క మ్యాక్సిమం అయి ఉండాలంటే ఖచ్చితంగా అదే బైసెక్టింగ్ అయి ఉండాలి కదా. అంటే ఖచ్చితంగా ఏమై ఉంటుంది, అది బైసెక్టింగ్ అయి ఉంటుంది. 2,3 ఉందంటే ఖచ్చితంగా ఇదేమంటుంది బైసెక్టింగ్. ఎనీ కార్డ్ ఎలాగైనా తీసుకోండి, ఏ కార్డ్ తీసుకున్నా మీకు వచ్చేసరికి మీకు పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది మినిమం వస్తూ ఉంటుంది. కానీ మ్యాక్సిమం ఎక్కడ వచ్చి ఉంటుంది, మనకి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ బైసెక్టింగ్ అంటే కార్డ్ అంటే ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ బైసెక్టింగ్ అంటే గివెన్ పాయింట్ అంటే 2,3 దగ్గర మాత్రమే మనకు వచ్చే కార్డ్ ఏదైతే ఉందో అదే మనకి ఏమై ఉండాలమ్మా, అది మన ఆ కార్డ్ ఆ మ్యాక్సిమం డిస్టెన్స్ కార్డ్ అయి ఉండాలి. ఆ కార్డ్ని ఏమనుకుంటున్నాడు x + ay + b = 0 అనుకుంటున్నాడు. ఇప్పుడు మనకి ఈ కార్డ్ కావాలి, ఎలా కనుక్కోవచ్చు చూడండి. నాకు ఇక్కడ ఏం తెలుస్తుంది, ఈ పాయింట్ తెలుసు. నా కార్డ్ ఈక్వేషన్ కావాలంటే ఈ లైన్ ఈక్వేషన్ కావాలనే కదా. ఈ లైన్ ఈక్వేషన్ కావాలంటే ఇది ఎలా ఉంచండి, 90 degrees ఉందంటే దీని స్లోప్ ఏమై ఉంటుందమ్మా, పర్పెండిక్యులర్ స్లోప్ ఏమై ఉంటుంది 5/2 - 3/5/2 - 2 ఇదేమవుతుంది -1/1 అంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇదేమవుతుంది -1. స్లోప్ ఎంత ఇది m1 - 1 అంటే దీని స్లోప్ -1 అయితే ఖచ్చితంగా దీని స్లోప్ ఏమై ఉంటుంది 1 అయి ఉంటుంది. స్లోప్ ఉంది, పాయింట్ ఉంది, ఈక్వేషన్ కనుక్కోవచ్చా. అప్పుడు ఇదేమవుతుంది y - 3 1 × x - 2 ఇదేమో ఉండాలి y - 3 x - 2 ఇది ఈ సైడ్కి వెళ్తే ఏమై ఉంటుంది x - y + 1 = 0. ఓకేనా, +1 = 0. ఇప్పుడు నాకు ఇంకేం కావాలి, ఇక్కడ x ay అంటే ఏ ప్లేస్లో ఎంత ఉందమ్మా x - y + 1 = 0 వచ్చింది. a ఈక్వల్ ఎంత -1, b ఈక్వల్ ఎంత 1. సో మాడ్యులస్ ఆఫ్ b - a కావాలండి. b వాల్యూ ఎంత 1 మైనస్ ఆఫ్ a వాల్యూ ఎంత -1. ఇది ఎంతమ్మా మనకు వచ్చేసరికి 1 + 1 ఎంత 2 అంటే 2. ఇది
ఇది మనకు రావాల్సింది. అంటే దీని ఆన్సర్ ఎంత మనకు వచ్చేసరికి ఆన్సర్ ఈజ్ 2, అంటే ఆప్షన్ 2 ఈజ్ ఎవర్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. Given 1 by alpha minus 1 by beta equal 1/3 such that roots of the quadratic equation lambda x square plus lambda plus 1 into x plus 3 equal to 0 are alpha and beta, then sum of the values of lambda is equal to. ఓకే, పాసిబుల్ వాల్యూస్ చూద్దాం. సో ఇప్పుడు మనకి ఏమంటున్నాడు ఇక్కడ, రూట్స్ అంటున్నాడు కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు అమ్మా, బీటా మైనస్ ఆల్ఫా బై ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 1/3 అని రాసుకోవచ్చు. బీటా మైనస్ ఆల్ఫా బై ఆల్ఫా ఇంటూ బీటా, ఇదేమవుతుంది చూడండి, దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే బీటా మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1/9 అని రాయొచ్చు. బీటా మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ని ఏం రాయొచ్చు అమ్మా, బీటా మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ని బీటా ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా అని రాయొచ్చా, రాస్తే బీటా మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ రాయొచ్చు ఇంటూ బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1/9. మా ఇక్కడ నుంచి బీటా ఆల్ఫా ఏం రాయొచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా ఏమేమి ఉంటుంది, మైనస్ ల్యాండా ప్లస్ 1/λ అని రాసుకోవచ్చా, మైనస్ b/a. ఆల్ఫా ఇంటూ బీటా ఏమేమి ఉంటుందమ్మా, ఆల్ఫా ఇంటూ బీటా ఏమి ఉండాలి, 3/λ. దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చా, చేస్తే ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే మైనస్ స్క్వేర్ అయిపోతుంది, ఆల్ఫా 1 + 1 హోల్ స్క్వేర్ బై ఆల్ఫా స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా ఏమవుతుంది, 3/λ. సరే, ఆల్ఫా కాదు ఇది, ల్యాండా ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై ల్యాండా స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 3/λ. ఇదేమవుతుందమ్మా, ఆల్ఫా ఇంటూ బీటా ఏమవుతుంది, 3/λ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు ఈక్వల్ టు 1/9. ఇక్కడ ఏమైనా సింప్లిఫై చేయొచ్చా చూడండి, దీనిలో సింప్లిఫై చేస్తే ఇదేమవుతుంది, ఎల్సిఎం ఏమవుతుందమ్మా, ఇది ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది చూడండి, ల్యాండా స్క్వేర్ ఇదేమి ఉండాలి, ల్యాండా ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 12λ బై ఇది 9/λ స్క్వేర్ ఈక్వల్ టు 1/9 అని రాయొచ్చు. ల్యాండా స్క్వేర్ క్యాన్సిల్, ఎలాగ ఇక్కడ ఏమవుతుందమ్మా, ఇది వచ్చేసరికి ఇక్కడ 9 క్యాన్సిల్, ఫైనల్గా ఏం మిగులుతుంది ఇక్కడ, ల్యాండా ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 12λ ఈక్వల్ టు 1. సో ఇక్కడ నేను సింప్లిఫై చేస్తే ఏమవుతుందమ్మా, ఇది ల్యాండా స్క్వేర్ ప్లస్ 2λ ప్లస్ 1 మైనస్ 12λ ఈక్వల్ టు 1, 1 క్యాన్సిల్, ఫైనల్గా ఇది ఏమవుతుంది చూడండి, ల్యాండా స్క్వేర్ మైనస్ 10λ ఈక్వల్ టు 0. ల్యాండా వాల్యూస్ ఏమొస్తున్నాయి, ల్యాండా ఈక్వల్ టు ఎంత, 0, 10 వస్తుంది. అంటే సమ్ ఆఫ్ ది పాసిబుల్ వాల్యూసే కదా అడుగుతున్నాడు, ల్యాండా వాల్యూస్ ఎన్ని వాల్యూస్ వచ్చాయి, 2. ఎంతమ్మా, 0 + 10 ఎంత, 0 + 10 అంటే ఆన్సర్ ఈస్ 3, మీన్స్ ఆప్షన్ 3. ఓకే, ద వాల్యూ ఆఫ్ s ఈక్వల్ టు సిగ్మా r ఈక్వల్ టు 1 to 20 స్క్వేర్ రూట్ ఆఫ్ పై ఆఫ్ 0 to r x మాడ్యులస్ ఆఫ్ సైన్ పై ఎక్స్. మన దీని యొక్క సైన్ పై ఎక్స్ మనకి ఏమొచ్చి ఉండాలి, మనకు వచ్చేసరికి మాడ్యులస్ ఉంది, జాగ్రత్త చూసుకోండి. కింగ్స్ రూల్ వాడాను అనుకోండి, ముందు దీన్ని చెక్ చేద్దాం, దీన్ని ఏమనుకుంటున్నాను, i అనుకుంటున్నాను. i అనుకుంటే ముందు ఇది i అనుకోని 0 to r, దీన్ని ఏం రాసుకోవచ్చు, x మాడ్ సైన్ పై ఎక్స్ అని రాసుకుంటున్నాం, dx ఇలా రాసుకున్నాం. దీన్ని ఏం రాయొచ్చు చూడమ్మా, r మైనస్ ఎక్స్ అని రాస్తే 0 to r మైనస్ ఎక్స్, ఇది కూడా i అనుకుంటే మాడ్యులస్ ఆఫ్ సైన్ ఆఫ్ పై r మైనస్ ఎక్స్ dx. ఏమవుతుందమ్మా ఇది, 0 to r మైనస్ ఎక్స్, ఇదేమవుతుంది చూడండి, పై r మైనస్ పై ఎక్స్ అంటే rని 1, 2, 3 ఏది తీసుకున్నా మాడ్యులస్లో ఉంది కాబట్టి మీకు మళ్ళీ సైనే వచ్చి ఉండాలి, అంటే ఏమొచ్చి ఉండాలి, సైన్ పై ఎక్సే వచ్చి ఉండాలి dx. ఇదేమవుతుంది చూడండి, దీన్ని ఎలా రాయొచ్చు, ఇంటిగ్రేషన్ సెపరేట్ చేస్తే ఇదేమైపోయింది, i అయిద్దా, i ఇటు వస్తే ఏమైపోయింది, 2i అయిద్దమ్మా, 2i ఈక్వల్ టు r ఇంటూ 0 to r మాడ్యులస్ ఆఫ్ సైన్ పై ఎక్స్ dx ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, r/2 అవుతుందా, ఇప్పుడు ఇంటిగ్రేషన్ i ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, r/2 0 to r సైన్ పై ఎక్స్ మాడ్యులస్ dx. ఇక్కడ పై ఎక్స్ ఈక్వల్ ఏమనుకుంటున్నానంటే t అనుకుంటున్నానమ్మా, పై ఎక్స్ ఈక్వల్ t అనుకుంటున్నా. సో ఇప్పుడు నాకు ఇదేమవుతుంది, ఎక్స్ ప్లేస్లో 0 పెడతాయి, t ఈక్వల్ ఏమై ఉండాలి, 0. dx ఈక్వల్ ఇది కూడా ఏమవుతుంది చూడండి, ఇది పై dx ఈక్వల్ ఎంత, dt. dx ప్లేస్లో ఏం పెట్టవచ్చు, dt/π అని పెట్టవచ్చు కదా, అప్పుడు ఇదేమవుతుంది, r/2 ఇదేమవుతుందమ్మా, dx ప్లేస్లో పై పెడదాం, ఇది 0 అయిపోతుంది, 0. నెక్స్ట్ ఇక్కడ r పెడితే ఏమవుతుందమ్మా, r/π అవుతుంది, r/π ఇదేమవుతుంది చూడండి, ఇది మాడ్యులస్ ఆఫ్ సైన్ t, ఇదేం రాసుకోవచ్చు, dt/π ఇలా రాసుకోవచ్చు. r/π అని రాసుకోవచ్చు చూడండి, ఇది ఇదేం రాసుకోవచ్చు నేను, r/2π ఇంటిగ్రేషన్ ఆఫ్ r/π
మాడ్యులస్ ఆఫ్ sin t dt. ఇది మనకు వచ్చిన i. మా దీన్ని ఏం చేయమంటున్నాడు ఇప్పుడు, పై ఇంటూ అని రాసుకోమంటున్నాడు కదా. పై అని రాసుకుంటే ఏమవుతుంది, పై క్యాన్సిల్, స్క్వేర్ రూట్ ఆఫ్ పై క్యాన్సిల్ అయ్యి ఇదేమవుతుంది మనకి r/2 ఇంటూ ఇదేం రావాలి 0 to r పై మాడ్యులస్ ఆఫ్ sin t dt. ఇది ఓకేనా. ఇప్పుడు ఇదేమవుతుంది చూడండి, ఇది వచ్చేసరికి ఇక్కడ 0 to r పై అంటే దీని యొక్క ఇదేమవుతుంది చెప్పండి అమ్మ. నాకు వచ్చేసరికి ఇదేమవుతుంది మనకు వచ్చేసరికి mod sin t అంటే ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చేసరికి దీని యొక్క పీరియడ్ ఎంత, పై అయినా. పీరియడ్ పై అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, r అని రాసుకుంటే r². దీన్ని ఏం రాసేసుకోవచ్చు చూడండి, ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ r²/2. దీన్ని ఏం రాయొచ్చు 0 to π. దీన్ని సైన్ mod sin t dt. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ r²/2 0 to πలో మోడ్ ఎలా ఉంటుంది మనకి, సైన్ పాజిటివే కదా, అంటే ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు 0 to π sin t dt. sin t dt ఇదేమై ఉండాలి మనకు వచ్చేసరికి ఇంటిగ్రేషన్ ఆఫ్ sin t dt అంటే ఇది ఎంతంతా 2 వాల్యూ వచ్చి ఉండాలి. అంటే మనకి ఇది ఎంత ఏమి ఉండాలి 2 అయి ఉండాలి. అప్పుడు ఇది ఎంత మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ r², 2 క్యాన్సిల్ r², ఇదేమి ఉండాలి r. ఇప్పుడు దీనికి ఏం కావాలంట, సిగ్మా ఎక్కడి నుంచి కావాలంట, r = 1 to 20 కావాలంట. r = 1 to 20 ఇలా తీసుకోవచ్చు, r = 1 to 20. అప్పుడు నాకు ఇదేమవుతుంది 1 నుంచి సమ్ ఆఫ్ ది నేచురల్ నెంబర్స్ ఫార్ములా. అప్పుడు నాకు ఇదేమవుతుంది n × n + 1/2 అంటే 20 × 21/2 ఎంత ఇది 10. ఎంత ఆన్సర్ వచ్చేసరికి 210 ఈజ్ ద ఎవర్ ఆన్సర్. సో ఎక్కడ ఉందో చూడండి ఆప్షన్ 210 రైట్. ఆప్షన్ ఈజ్ 1. ఈజీ క్వశ్చన్. పీరియాడిక్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. దీన్ని ముందు కింగ్స్ రూల్ వాడి తర్వాత పీరియాడిక్ ఫంక్షన్లో తీసుకొని చేసుకుంటూ వచ్చాను అనమాట. రైట్. నెక్స్ట్ చూద్దాం. లెట్ ఇంటిగ్రేషన్ బై క్యాన్సిలేషన్ మెథడ్ వాడచ్చు. ఈ క్వశ్చన్ చూద్దాం. దీన్ని ఎలా స్ప్లిట్ చేయండి, ఫస్ట్ స్ప్లిట్ చేస్తే 1/sin power 5x cos square x dx minus integration 5 cos square x by sin power 5x into cos square x dx ఇలా రాసుకోవచ్చు అమ్మా. దీన్ని ఏం రాయొచ్చు ఇప్పుడు చూడండి. దీన్ని ఏం రాస్తున్నానంటే 1/cos square x ఏం రాస్తున్నానంటే secant square x అని రాసుకోవచ్చు by sin power 5x dx minus దీన్ని ఏం రాసుకోవచ్చు cos square x ఇంటిగ్రేషన్ ఆఫ్ 5/sin power 5x dx ఇలా రాసుకోవచ్చు మనం. ఇప్పుడు నేను ఏం రాయొచ్చమ్మా, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రాసుకుందాం. సీకెన్స్ స్క్వేర్ ఎక్స్ని పార్ట్ 2 అనుకుందాం. సో ఇది sin power 1/sin power 5x ఫస్ట్ ఫంక్షన్ అనుకుందాం. సెకండ్ ఫంక్షన్ ఏంటి ఇక్కడ సీకెన్స్ స్క్వేర్ ఎక్స్. అప్పుడు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ వాడితే ఏమై ఉండాలి 1/sin power 5x ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెన్స్ స్క్వేర్ ఎక్స్ dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/sin power 5x ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెన్స్ స్క్వేర్ ఎక్స్ dx all dx minus integration of 5/sin power 5x dx ఇలా తీసుకున్నాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెన్స్ స్క్వేర్ ఎక్స్ అంటే tan x sin power 5x మైనస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/sin power 5x ఏమై ఉండాలి sin power -5x -5 ఇంటూ ఇక్కడ ఏం రాసుకుందాం -5 ఇంటూ sin power -5 -1 -6. అప్పుడు ఇదేం రావాలి sin power 6x ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెన్స్ స్క్వేర్ ఎక్స్ ఎంత ఉందమ్మా tan x. సో ఇంటిగ్రేషన్ ఇది ఎలాగో ఇంటిగ్రేషన్ హోల్ ఇంటిగ్రేషన్ ఉంది మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 5/sin power 5x dx. ఇక్కడ చూడండి అమ్మ, ఇది tan x అంటే ఏం రాసేయచ్చు ఈ ప్లేస్లో sin x cos x అని రాయొచ్చు. రాస్తే ఏమవుతుంది చూడండి sin x cos x. నెక్స్ట్ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెన్స్ స్క్వేర్ ఎక్స్ ఇది అయిపోయింది. మరి ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x కూడా ఏమొచ్చి ఉంటుంది మనకి cos x వచ్చి ఉండాలి. సారీ ఇక్కడ చూడండి, డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/sin power 5x చేశాను కదా, చేసినప్పుడే డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x ఏమై ఉండాలి మనకు వచ్చేసరికి cos x వచ్చి ఉండాలి కదా cos x. ఇప్పుడు ఏమవుతుంది చూడండి cos x క్యాన్సిల్, ఇక్కడ సైన్ ఇక్కడ ఒక పవర్ క్యాన్సిల్. ఫైనల్గా ఏమవుతుందమ్మా, ఫైనల్గా ఏం మిగులుతుంది మనకి, ఫైనల్గా tan power 5x tan power 5x tan x sin power 5x plus 5 by integration of 5/sin of
sin power 5x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 5 బై sin power 5x. ఇదమ్మా, ఇది మిగిలింది మనకు వచ్చేసరికి. చూస్తే ఇది మిగిలింది చూడండి, 5 బై sin power 5x. రెండిట్లో అదే మిగిలింది మనకి. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ రెండు క్యాన్సిల్ అయ్యి ఫైనల్గా ఏమొస్తుందమ్మా మనకు వచ్చేసరికి ఏమవుతుంది, tan x బై sin power 5x ప్లస్ c. సో ఇప్పుడు నేను f ఆఫ్ x ప్లేస్లో ఏముంది మనకు వచ్చేసరికి f ఆఫ్ x ఈక్వల్ ఎంత, tan x బై sin x హోల్ పవర్ 5. ఇది మనకు వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలంట, ఆల్రెడీ ఏం అడుగుతున్నాడు చూడండి ఇక్కడ, f ఆఫ్ పై బై 4, f ఆఫ్ పై బై 4 మైనస్ f ఆఫ్ పై బై 6, 45 30 అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఇదేమవుతుంది, f ఆఫ్ పై బై 4 మైనస్ f ఆఫ్ పై బై 6, 5 బై 6 అంటే 30, 45 ఏమి ఉండాలి, tan 45 అంటే 1 బై ఇదేమి ఉండాలమ్మా 1 బై √2 హోల్ పవర్ 5. సో 5 బై 4 పెడతాయి 1 బై √2 sin 45. ఇదేమి ఉండాలి మైనస్ tan 5 బై 6, tan 30 అంత 1 బై √3. సో ఇదేమి ఉండాలి sin 30 వచ్చేసరికి 1 బై 2, 1 బై 2 హోల్ పవర్ 5. ఇదేమవుతుందమ్మా √2 హోల్ పవర్ 5, √2 హోల్ పవర్ 5 ఇది పైకి వెళ్తే √2 హోల్ పవర్ 5. అప్పుడు ఏమవుతుంది 2 స్క్వేర్ అంటే 4 √2 మైనస్ ఇదేమవుతుంది 2 పవర్ 5 అంటే 32 బై √3, 32 బై √3. ఎక్కడ ఉందో చూడండి, 4√2 మైనస్ 32 బై √3, 4√2 మైనస్ 32 బై √3. చూడమ్మా ఆప్షన్ ఈజ్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ a bar, b bar and c bar are యూనిట్ వెక్టర్స్ అంట సచ్ దట్ ఇక్కడ ఏమవుతుంది 9 ఇచ్చాడు, ఫైండ్ ద పాజిటివ్ వాల్యూ ఆఫ్ k అడుగుతున్నాడు. ఇప్పుడు దీన్ని చూద్దాం, దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి, a bar మైనస్ b bar హోల్ స్క్వేర్ నేను రాయొచ్చు a bar హోల్ స్క్వేర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ a bar హోల్ స్క్వేర్, ఇదేమవుతుంది b bar స్క్వేర్, నెక్స్ట్ ఇదేమవుతుంది 2 మైనస్ ఇంటూ 2 a bar డాట్ b bar ప్లస్ ఇదేమవ్వాలి b bar హోల్ స్క్వేర్ c bar హోల్ స్క్వేర్ మైనస్ 2 b bar c bar ప్లస్ ఇదేమై ఉండాలి c bar హోల్ స్క్వేర్ ప్లస్ a bar హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ a bar డాట్ c bar ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 9 ఇచ్చాడు. ఇది ఎంతమ్మా 1 ఎన్ని వచ్చాయి ఇవి 6 వన్స్ ఇవి 1 స్క్వేర్ అన్నా 1 మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అంటే యూనిట్ వెక్టర్స్ అన్నాడు కదా, మ్యాగ్నిట్యూడ్ ఏమై ఉండాలి 1 లై ఉండాలి. 6 మైనస్ ఇక్కడ నుంచి -2 కామన్ తీస్తే a bar డాట్ b bar ప్లస్ b bar డాట్ c bar ప్లస్ c bar డాట్ a bar ఈక్వల్ టు 9. సో ఇదేం రాసుకోవచ్చు 6 మైనస్ 9 అంటే ఏం రాసుకోవచ్చు అమ్మ మనం -3 ఈక్వల్ టు 2 ఇంటూ a bar డాట్ b bar ప్లస్ b bar డాట్ c bar ప్లస్ c bar డాట్ a bar. ఇదేమి ఉండాలి a bar డాట్ b bar ప్లస్ b bar డాట్ c bar ప్లస్ c bar డాట్ a bar ఎంత వచ్చింది నాకు -3/2. అంటే ఈ కండిషన్ వచ్చిందంటే మనకు ఒకటి గుర్తుండాలమ్మా, మనకి ఏం గుర్తొచ్చి ఉంటుందంటే a bar ప్లస్ b bar ప్లస్ c bar ఈక్వల్ టు 0 అని చెప్పొచ్చు. a bar ప్లస్ b bar ప్లస్ 0 అని చెప్పొచ్చు. ఎందుకో చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఇదేమవుతుంది హోల్ స్క్వేర్ చేస్తే a bar ప్లస్ b bar ప్లస్ c bar హోల్ స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుందమ్మా ఇది హోల్ స్క్వేర్ మైనస్ 2 a bar డాట్ b bar ప్లస్ ఇదేమవుతుంది ప్లస్ b bar డాట్ c bar ప్లస్ c bar డాట్ a bar ఈక్వల్ టు 0. ఇదంతా ఎంత మనకు వచ్చేసరికి 3. ఇదంతా ఈ టోటల్తో ఏమైందమ్మా a bar డాట్ b bar ప్లస్ b bar డాట్ c bar ప్లస్ c bar డాట్ a bar ఈక్వల్ టు -3/2. ఇది -3/2 అంటే ఈ కండిషన్ వస్తే ఇది వస్తుందా అంటే ఈ కండిషన్ వచ్చినట్టేగా. అంటే అప్పుడు నేను ఏం రాసుకోవచ్చు a bar ప్లేస్ అంటే b bar ప్లస్ c bar ప్లేస్లో ఏం రాయొచ్చు అమ్మ నేను -a bar అని రాయొచ్చు. అంటే ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఏముంది k ఉంది కాబట్టి ఏం రాసుకోవచ్చు నేను ఇక్కడ 2a bar ప్లస్ k కామన్ తీస్తే b bar ప్లస్ c bar. సో ఇదేమవుతుంది ఈక్వల్ టు 3. ఇదేమవుతుంది b bar c bar అంటే -a bar. ఇదేం రాసుకోవచ్చు 2a bar మైనస్ ka bar మోడ్లెస్ ఈక్వల్ టు 3. ఇక్కడ నుంచి ఏం రాయొచ్చు కామన్ తీసుకోవచ్చు, a bar కామన్ తీసేస్తే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ a bar 1 కాబట్టి మోడ్లెస్ ఇదేమవుతుంది మనకి ఇక్కడ వచ్చింది మోడ్లెస్ ఇచ్చాడు అంటే మ్యాగ్నిట్యూడ్ ఇచ్చాడు మనకు చూద్దాం. బట్ మోడ్లెస్ తీసేసుకుంటే ఇదేమవుతుంది చూడమ్మా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ a bar ఏమవుతుంది 1 అవుతుంది. ఇదేమవుతుంది 2 మైనస్ k ఈక్వల్ టు 3 అవుతుంది. సో ఇక్కడ నాకు ఏం రావచ్చు 2 రావచ్చు వాల్యూస్. ఏం రావచ్చు 2 మైనస్ k ఈక్వల్ టు ప్లస్ ఆర్ -3, 2 మైనస్ k ఈక్వల్ టు 3 అన్న తీసుకోవచ్చు, 2 మైనస్ k ఈక్వల్ టు ఇక్కడ ఏం తీసుకోవచ్చు అమ్మా -3 అని తీసుకుందాం. ఇదేమవుతుంది k ఈక్వల్ టు -1, k ఈక్వల్ టు ఇదంతా 5. మనకి ఏ వాల్యూస్ కావాలంటే k అనేది ఫైండ్ ద పాజిటివ్ k ఎంత వచ్చింది మనకి k ఈక్వల్ టు 5. సో ఆన్సర్ ఈస్ 3 ఇలా తీసుకుందాం. ఓకే
నెక్స్ట్ చూద్దాం అమ్మా. Product of first 3 terms of A GP is 27 and sum is R minus AB. ఇలా తీసుకోండి AB. Then A square plus B square is equal to. చూద్దాం ఇక్కడ ఫస్ట్ టీ టర్మ్ జీపీ అన్నాడు కాబట్టి ఎలా రాసుకోవచ్చు A by R. నేను ఎలా అనుకుంటున్నానమ్మా AR అనుకుంటున్నాను. దీనిలో సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ ది ఫస్ట్ 3 టర్మ్స్ ఏమంటున్నాడు 27 కాబట్టి ఏం రాసుకోవచ్చు A into A by R into A into AR equal to 27. RR cancel. A cube equal to ఎంత 27. A equal to ఎంత అమ్మా 3. A equal to ఎంత 3. A equal to 3. ఇప్పుడు నేను ఏం రాసుకోవచ్చు A equal to 3 అంటే సబ్స్టిట్యూట్ చేయండి 3 by R ప్లస్ సమ్ ఎంత తీసుకోవచ్చు 3 ప్లస్ 3R. దీన్ని ఏం రాసుకోవచ్చు ఇది సమ్ము. దీన్ని ఏం రాసుకున్నాం 3 ప్లస్ 3 కామన్ తీస్తే R ప్లస్ 1 by R. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే R ప్లస్ 1 by R ఆల్రెడీ మనకు ఒకటి తెలుసమ్మా ఎక్స్ ప్లస్ 1 by X గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 X గ్రేటర్ దాన్ 0 అయితే ఒకవేళ X ప్లస్ 1 by X లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2 ఇది ఇప్పుడు X లెస్ దాన్ 0 అయితే ఈ వాల్యూస్ ఇలా గుర్తున్నాయి మనకు. చూడండి ఏం తీసుకుంటే X 2 వచ్చేస్తుంది. సో X ఇంటూ X క్యాన్సిల్ అయిపోయి బై 2 వచ్చేస్తుంది. ఇలా అంటే ఈ విధంగా చేసుకుంటూ రావచ్చు. X ప్లస్ 1 by X గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇప్పుడు చూడండి R ప్లస్ 1 by R ఉందా R గ్రేటర్ దాన్ 0 R లెస్ దాన్ 0 అయితే మనకి ఇక్కడ కండిషన్ ఏం రావచ్చు ఒక కండిషను ఇదేం తీసుకోవచ్చు 3 ప్లస్ 3 ఇంటూ గ్రేటర్ దాన్ 2 తీసుకుంటే వాల్యూస్ అన్ని గ్రేటర్ దాన్ అయిపోయి ఉండాలిగా. అంటే ఏం వచ్చి ఉండాలి మనకు వచ్చేసరికి ఈ వాల్యూస్ అన్నీ ఖచ్చితంగా గ్రేటర్ దాన్ ఏమై ఉండాలి మీద వచ్చేసరికి 9 ఇన్ఫినిటీకి వచ్చేసి ఉండాలి ఎక్కువ వచ్చేసి ఉండాలి. అంటే పైన ఉన్నాయి కదా వాల్యూస్ ఇంక పైన. అప్పుడు నాకు ఇదేం అవుతుంది చూడండి 6 ప్లస్ 3 అంతా 9 అంటే ఇప్పుడు ఎంత రావాలి ఇక్కడ 9 టు ఇన్ఫినిటీ అంటే 9 నుంచి ఇన్ఫినిటీ వరకు రావాలని అర్థం. సో ఇన్క్లూడెడ్ కూడా వస్తుంది చూడండి ఇది ఇన్క్లూడెడ్ అందుకే 2 రాసుకున్నాం. ఒకవేళ R ప్లస్ 1 by R అనేది -2 తీసుకుంటే -2 కంటే ఇంకా తక్కువే ఉంటాయి వాల్యూస్ అన్ని. అప్పుడు ఈ కేసు ఏమొచ్చి ఉండాలి -2 -6 -3 అంటే ఇదేమొచ్చి ఉండాలి -ఇన్ఫినిటీ నుంచి -3 వచ్చి ఉండాలి ఇది. సో ఈ వాల్యూస్ ఏమేమి ఉండాలి -ఇన్ఫినిటీ నుంచి -3 యూనియన్ 9 నుంచి ఇన్ఫినిటీ. దీన్ని ఎలా రాయొచ్చమ్మా నేను R మైనస్ -3 to 9 అని రాయొచ్చు. -3 to 9 అని రాయొచ్చు నాట్ ఇన్క్లూడెడ్. చూడండి ఇప్పుడు 3 నుంచి -9 మధ్యలో ఏ వాల్యూస్ ఉండకూడదనేగా. ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ ఉంది ఏ ప్లేస్లో ఏం రాయొచ్చు అమ్మ ఇక్కడ A ఈక్వల్ టు ఎంత -3 B ఈక్వల్ టు ఎంత మనకు వచ్చేసరికి 9. సో A హోల్ స్క్వేర్ అంటే ఎంత మనకు వచ్చేసరికి ఇది ఎంతమ్మా 3 హోల్ స్క్వేర్ అంటే -3 హోల్ స్క్వేర్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ ఎంత 9 ప్లస్ 81 ఎంత వస్తుంది 90 రైట్. ఆన్సర్ ఈజ్ 1 ఆప్షన్ ఈజ్ 1. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది చూసుకోండి ఇది ఇంపార్టెంట్ మనకి ఇది ఎక్కువ రావాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్థో సెంటర్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ABC ఈజ్ ఎట్ ఆరిజిన్. ఏమంటున్నాడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటున్నాడు కాబట్టి ఎలా రాసుకోవచ్చు చూడండి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇలా రాసుకున్నా. ఇక్కడ ఈ పాయింట్ ఏమేమి ఉండాలమ్మా మనకు వచ్చేసరికి A అనుకుందాం B అనుకుందాం C అనుకుందాం. ఇక్కడ వెర్టెక్స్ ఏమనుకుంటున్నాం మనం A, B ఇదేమవుతుంది కోఆర్డినేట్స్ ఆఫ్ వెర్టెక్స్ A ఆర్ AB ఫైండ్ ద వాల్యూ. BC లైన్ ఎలా ఉందంట దీన్ని ఏమనుకోవచ్చు ఈ లైన్ని x ప్లస్ 2√2y ఈక్వల్ టు 4. సో దీనిలో ఏమై ఉంటుంది మనకు వచ్చేసరికి ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఆర్థో సెంటర్ అంటే మనకు ఆర్థో సెంటర్ అన్నా సెంట్రాయిడ్ అన్నా మనకి ఏమై ఉండాలి సేమ్ అయి ఉండాలి. సర్కమ్ సెంటర్ కూడా సేమ్ అయి ఉండాలి. ఇప్పుడు ఇది ఏ రేషియోలో ఉంటుంది 2:1 రేషియోలో ఉంటుందా. ఈ పాయింట్ మనకేం కావాలంటే ఈ పాయింట్ ఏంటంటమ్మా 0,0 అంట. సో ఇప్పుడు నేనేం కనుక్కోవచ్చు చూద్దాం. AB వాల్యూస్ తెలిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఎలా ఉంది పర్పెండిక్యులర్గా ఉందా దీని స్లోప్ ఎలా ఉంటుంది AD తీసుకుంటే స్లోప్ ఆఫ్ AD అండ్ ఇంటూ స్లోప్ ఆఫ్ BC ఏమై ఉండాలి మనకి -1 అయి ఉండాలి. స్లోప్ ఆఫ్ AD ఏమై ఉంటుంది చెప్పండి స్లోప్ ఆఫ్ AD వచ్చేసరికి B/A నేనా B/A ఇంటూ స్లోప్ ఆఫ్ BC అంటే ఏం తీసుకోవచ్చు -1/2√2 ఈక్వల్ టు -1 మైనస్ క్యాన్సిల్ B ఈక్వల్ ఎంత 2√2a ఇది B ఈక్వల్ ఎంత మనకి 2√2a. ఇప్పుడు ఇక్కడ మనకి ఇది కండిషన్ అంటే B ఈక్వల్ రిలేషన్ వచ్చింది Bకి Aకి. నెక్స్ట్ ఏం తీసుకోవచ్చు అమ్మా
నెక్స్ట్ మనకి ఇక్కడ 0,0 ఉందండి, డిస్టెన్స్ కనుక్కోండి. ఏడి డిస్టెన్స్ కూడా వచ్చి ఉంటుంది. అప్పుడు ఏబీ డిస్టెన్స్ కనుక్కోవచ్చు కదా డైరెక్ట్గా ఏబీ పాయింట్ నుంచి వెర్టెక్స్ నుంచి. సో ఈ పాయింట్ ఏం తీసుకుంటున్నాను నేను, ఓ అనుకుంటే ఓ నుంచి డీకి ఓడి డిస్టెన్స్ ఎంతమ్మా, ఓడి డిస్టెన్స్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు లైన్ తీసుకుంటే 0, 0 తీసుకుంటే ఇదేమవుతుంది -4/√A² అంటే 1² 2√2 హోల్ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, 2² 4 అంటే 8. ఇదేమవుతుందమ్మా, ఇది వచ్చేసరికి 4 ఇదేం రావాలి 3 అంటే ఓడి ఈక్వల్ టు 4/3. ఓడి 4/3 అయితే ఇదేమై ఉండాలి, 2 ఉంది కాబట్టి ఇదేమై ఉంటుంది మనకు వచ్చేసరికి ఓఏ డిస్టెన్స్ ఎంత అయి ఉండాలమ్మా, 8/3 ఉండాలి. 2 రేషియో కదా, డబుల్ ఉంది అంటే 4/3కి డబుల్. అంటే ఇప్పుడు ఏడి డిస్టెన్స్ ఏమై ఉంటుంది, ఏడి ఈక్వల్ టు ఓడి ప్లస్ ఓఏ. అప్పుడు ఎంత, 4/3 ప్లస్ 8/3 ఎంతమ్మా, 12/3 ఎంత మనకి 4. సో మనకి ఏడి డిస్టెన్స్ వచ్చింది 4 వచ్చింది. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఏబి నుంచి కూడా కనుక్కోవచ్చుగా, డిస్టెన్స్ కనుక్కుంటే ఇదేమవుతుంది చెప్పండి, ఏబి ఏ ప్లస్ 2√2b -4/√1² 2√2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 అంటే మొత్తం డిస్టెన్స్ ఎంత వచ్చింది, 4 వచ్చింది మనకి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, మనకు వచ్చేసరికి a ప్లస్ 2√2b -4 ఇదేం రాసుకోవచ్చు అమ్మ 3 ఇంటూ ఈక్వల్ టు 4. ఇదేమవుతుంది మాడ్యులస్ ఆఫ్ a ప్లస్ 2√2b -4 ఈక్వల్ టు 12. మాడ్యులస్ ఓపెన్ చేస్తే ఇదేమై ఉంటుంది, +or-12. a ప్లస్ 2√b -4 ఈక్వల్ టు +or-12. ఇదేమవుతుంది చెప్పండి. సో a ప్లస్ 2√b ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అమ్మ, ఒకసారి +12 రాస్తే -4. నెక్స్ట్ ఇదేమవుతుంది +4. నెక్స్ట్ ఏమవుతుంది, a ప్లస్ 2√b ఈక్వల్ టు -12 + 4. ఇదేమవుతుంది చూడండి, ఇది వచ్చేసరికి a ప్లస్ 2√b ఈక్వల్ టు 16. ఇదేమవుతుంది a ప్లస్ 2√b ఈక్వల్ టు -8. ఇలాగ వస్తుంది మనకి. ఇప్పుడు ఇదేమవుతుంది చూడండి, a ప్లస్ 2√b అంటే మనకు రిలేషన్ ఒకటి వచ్చింది చూడండి అమ్మా. ఏం రిలేషన్ వచ్చింది ఇక్కడ మనకు వచ్చేసరికి b ఈక్వల్ 2√2 సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే b ఈక్వల్ 2√2 సబ్స్టిట్యూట్ చేస్తే a ప్లస్ 2√2b అంటే ఇక్కడ 2√2b a ఈక్వల్ టు 16. ఇక్కడ కూడా ఏం రాయొచ్చు, a ప్లస్ 2√2 a ఈక్వల్ టు -8. ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇది ఎంత 4 8 అంటే ఇది ఎంత 9a ఈక్వల్ టు 16. ఇది కూడా ఏమవుతుంది 9a ఈక్వల్ టు -8. a ఈక్వల్ ఎంత 16 ఇక్కడ /9, ఇక్కడ a ఈక్వల్ టు -8/9. అప్పుడు a ఈక్వల్ టు 16/9 అంటే పాయింట్ ఏమై ఉండొచ్చు, ఏబి పాయింట్. a 16/9 అయితే 2√2 అంటే 30√2/9 ఇదేమై ఉంటుందమ్మా -8/9 అయితే ఆర్ -8/9 -2√2 అంటే -16√2/9 ఇలా తీసుకోవచ్చు. చూసుకోండి -16√2. ఇక్కడ ఆల్రెడీ ఒక కండిషన్ వచ్చింది కదా, b ఈక్వల్ 2√2 అని, అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే b వాల్యూ ఇదేమవుతుంది మనకు వచ్చేసరికి a ఈక్వల్ 32√2 అంటే 16/9 సబ్స్టిట్యూట్ చేస్తే 16 × 2 32 16 -16√2/9 ఇలాగా ఇది వస్తున్నాయి అమ్మ. ఇప్పుడు నాకు ఈ పాయింట్ తీసుకోవాలా ఈ పాయింట్ తీసుకోవాలా అని డౌట్, ఇప్పుడు అంటే కన్ఫ్యూజన్లో ఉన్నా. ఇప్పుడు నేను ఈ పాయింట్ తీసుకోవాలా ఈ పాయింట్ తీసుకోవాలా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏముందో చూడండి, ఇది ఈ పాయింట్ తీసుకుందామంటే 0,0 a,b ఎలాగ ఉన్నాయి, లైన్కి సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి 0,0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, -4 <0 అవుతుంది. L11 <0 అంటే నేను L22 కూడా ఏముండాలమ్మా, సేమ్ సైడ్ ఉంటే సేమ్ సైన్స్ ఉండాలి. అంటే ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. అంటే L22 కూడా ఏమి ఉండాలి, <0. ఏ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే <0 వస్తుందో చూడండి. ఏ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే <0 వస్తుంది, 16/9. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏమవుతుంది, వాల్యూ పెద్దది వస్తుంది చూడండి, వచ్చింది పెద్దది వస్తుంది. సో ఈ వాల్యూ చేస్తే రెండు మైనస్లు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఏమొస్తుందమ్మా, ఇది మైనస్ వస్తుంది చూడండి, ఇది మైనస్ ఇది మైనస్, అన్ని మైనస్ అంటే <0 వస్తుందా. అంటే పాయింట్ ఏమై ఉండాలి, ఈ పాయింట్ ఏమై ఉండాలి, a, b ఏమై ఉండాలమ్మా, a, b వచ్చేసరికి -8/9, b ఏమి ఉండాలి -8/9, ఇదేమి ఉండాలి -16√2/9 ఇది అయి ఉండాలి. సో ఇప్పుడు ఈ ఏ పాయింట్ బి పాయింట్ అంటే ఏ పాయింట్ని బి పాయింట్ అంటే లైక్ ఏ వాల్యూని బి వాల్యూని దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుందో చూడమ్మా.
ఎలాగో మాడ్యులస్ ఇచ్చాడు, ఇదేంటంట గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అంట. సో మాడ్యులస్ ఆఫ్ ఏ ఎంత ఇక్కడ మనకి -8/9 మైనస్ ఆఫ్ 16 × 2, 2 × 2 ఎంత 4, అంటే ఇదేమవుతుంది మనకు వచ్చేసరికి సారీ √2 × √2 16 × 2 అంటే 32/9 ఎలాగో మాడ్యులస్ ఉంది ఇది. సో మాడ్యులస్ ఉంది కాబట్టి -40/9 -40/9 40/9. సో ఇదేమో ఉండాలి 40/9. 40/9కి ఏంటమ్మా మనకు వచ్చేసరికి 40/9 అంటే 4 పాయింట్లో వస్తుంది, అంటే గ్రేటెస్ట్ ఇంటిజర్ ఏమై ఉండాలి 4 అయి ఉండాలి. దీని ఆన్సర్ ఎంత మనకి 4. రైట్, ఆప్షన్ 4 ఇస్ ద యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. g of x equal to 3x² plus 2x minus 3, f of 0 equal to -3, 4 into g of f of x equal to 3x² minus 32x plus 72, then find the f of g of 2 అని అడుగుతుంట. f of x ఎలా ఉందంట గ్రేటర్ దాన్ 0 ఉందంట. ఇప్పుడు నేను ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు అమ్మా, g of 2 వాల్యూ ఎంత, g of 2 equal to 3 × 2 whole square plus 2 × 2 minus 3. సో ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 3 × 4 ప్లస్ 2 × 2 4 minus 3, 12 ప్లస్ 4 minus 3 ఎంతమ్మా 16 minus 3 ఎంత 13, అంటే g of 2 ఎంత 13. నాకు ఇప్పుడు ఏ వాల్యూ కావాలంట, f of g of 2 వాల్యూ ఎంత వచ్చింది మనకి 13, అంటే f of 13 వాల్యూ కావాలంట. f of 13 వాల్యూ ఎక్కడి నుంచి తీసుకొద్దాం, ఇది చూడండి 4 of g of f of x అంటే x ప్లస్ ఏముంది ఇక్కడ f of x ఉంది, సబ్స్టిట్యూట్ చేద్దామా, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాం 3 × f of x హోల్ స్క్వేర్ ప్లస్ 2 × f of x minus 3 ఇలా రాసుకోవచ్చు అమ్మ, ఈక్వల్ టు దీన్ని ఏం రాయొచ్చు 3x² minus 32x plus 72 అని రాసేయచ్చు. నాకు ఇక్కడ ఏం రాయొచ్చు 12 f of x f² of x plus 8 f of x minus 12 equal to 3x² minus 32x plus 72. ఇది మనకు వస్తున్న వాల్యూ. ఇప్పుడు నేను ఇక్కడ x ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, x ఈక్వల్ నాకేం కావాలంట f of 13 కదా కావాల్సింది, f of 13 అంటే లైక్ ఇప్పుడు ఈ f of 13 కదా కావాల్సింది, f of 13 వాల్యూ కావాలంటే ఇక్కడ నేను x ఈక్వల్ 13 పెట్టొచ్చా, 13 సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఏమవుతుంది చూడండి, 12 × f² of 13 minus plus 8 × f of 13 minus 12 equal to 3 × 13 whole square minus 32 × 13 plus 72. ఇది ఇక్కడ f of 13ని మనం ఏమనుకుంటున్నానంటే b అనుకుందాం, ఏదన్నా t అనుకుందాం. ఇదేమవుతుందమ్మా 12t² plus 8t minus 12 equal to 3 × 169 minus 32 × 13 26 39 41 416 plus 72 ఇదమ్మా మనకు వస్తుంది. సో ఇప్పుడు దీన్ని కూడా సింప్లిఫై చేస్తే ఏమవుతుంది చూడండి, 3 × 30² అంటే ఇదేమవుతుంది 27 18 20 507 minus 416 plus 72 ఇదేంత మనకి 12t² plus 8t minus 12 ఇంతేనా మనకు వస్తుంది. చూడండి ఇప్పుడు ఇదేమవుతుంది చూడమ్మా +12 ఇటు వెళ్తాయి, 12t² plus 8t minus 12 equal to ఏం రాసుకోవచ్చు చూడండి, ఇది 507 minus 416 అంటే ఎంత 9 ఇదేమవుతుంది మనకు వచ్చేసరికి 7 కాబట్టి 1 అని అమ్మది, ఈ 1 7లోంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే 1 ఇదేమవుతుంది 10, ఇది 9 అవుతుంది. 91 ప్లస్ 72 ఎంత వస్తుంది, ఇది 91 72 అంటే 163, ఇది ఇటు వస్తే ఏమవుతుంది 12t² ప్లస్ 8t మైనస్ 175 ఈక్వల్ టు 0 ఇది మనకు వస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం కావాలి, నాకు వచ్చేసరికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉంది కదా, సో t వాల్యూ సేమ్ అవుతుంది, t ఈక్వల్ టు -8 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² అంటే ఎంత ఇక్కడ b అంటే ఇక్కడ 8 కాబట్టి 64
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 48, 4 into 12 48 into 175 బై ఇది ఎంత రావాలి 2a అంటే 24. ఇదేమవుతుంది -8 ప్లస్ ఆర్ మైనస్ ఇదేమవుతుంది చూడండి, ఇది వచ్చేసరికి 48 into 175 చేద్దాం చూడండి. ఇది 175 48 40 60 1400 20 30 70048 8400 8400 అండ్ 64 ఏమై ఉండాలి మనకు వచ్చేసరికి 8464 బై 24. ఇది ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ 8464కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది ఎంత 92 హోల్ స్క్వేర్. అంటే ఇప్పుడు ఏం రాసుకోవచ్చు -8 ప్లస్ ఆర్ మైనస్ 92 బై 24. ఇది ఏం రాసుకోవచ్చు, రెండు వాల్యూస్ వస్తున్నాయి టీ వాల్యూస్ ఏమొస్తున్నాయి, ఒకటి -8 మైనస్ 92 బై 24 ఆర్ -8 ప్లస్ 92 బై 24 ఏమవుతుంది చెప్పండి, -2 92 అంటే -100 బై 24. ఇదేమవుతుంది, ఇది వచ్చేసరికి 84 బై 24. ఇదేమవుతుంది చూడండి, మనకి ఏ వాల్యూస్ కావాలంటున్నాడు ఇక్కడ మీరు చూడండి. ఏ వాల్యూస్ కావాలంట, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మనకి ఎలా ఉండాలంట >0. నెగిటివ్ వాల్యూ ఉండకూడదు కదా, నెగిటివ్ వాల్యూ ఉండకూడదు కాబట్టి నేను ఏం ఎలిమినేట్ చేయొచ్చు, ఈ వాల్యూ ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 13 వాల్యూ నేను ఏం తీసుకోవచ్చు అమ్మా, టీ అంటే ఎఫ్ ఆఫ్ 13 అయినా ఎఫ్ ఆఫ్ 13 వాల్యూలో నెగిటివ్ వాల్యూ ఉండకూడదు, ఏం వాల్యూ తీసుకోవాలి పాజిటివ్. ఇదేమైద్దో చెప్పండి, ఇది 12 7s are 12 2s are అంటే 7/2 7/2 ఎక్కడ ఉందో చూడండి. రైట్, ఆన్సర్ ఈజ్ 1, ఆప్షన్ ఈజ్ 1. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గివెన్ కోనిక్ x² మైనస్ y² సీకెండ్ స్క్వేర్ θ ఈక్వల్ టు 8. అంటే ఇది ఎలా ఇచ్చినప్పుడు హైపర్బోలా ఇచ్చినట్టమ్మా. హైపర్బోలాకి ఎసెంట్రిసిటీ కనుక్కోవచ్చు, లేటెస్ట్ రెక్టమ్ కనుక్కోవచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు చూడండి, x² by 8 minus y² by 8 cos square theta equal to 1 ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని ఏం రాయొచ్చు, x² by 6 plus y² by 6 cos square theta equal to 1 ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి అమ్మ, ఇది వచ్చేసరికి ఎసెంట్రిసిటీ ఏమి ఉండాలి, e² ఈక్వల్ టు 1 ప్లస్ b² బై a². b² ఎంత 8 cos square theta బై 8 8 క్యాన్సిల్ 1 ప్లస్ cos square theta, దీన్ని e1 అనుకుందాం, e1². నెక్స్ట్ L1 ఏమై ఉండాలమ్మా, L1 ఈక్వల్ టు 2 ఇంటూ b² బై a. b ఎంత ఇక్కడ చూడండి, b² ఎంత ఇక్కడ మనకు వచ్చేసరికి b² 8 cos square theta బై a ఎంత ఇక్కడ 8 క్యాన్సిల్ ఫైనల్గా ఏమవుతుందమ్మా, ఇది 2 cos square theta ఇలా రాదు, పక్కన పెట్టండి. 8 బై ఏ రాసుకున్నాం, సారీ ఇక్కడ 2b² బై ఏ కదా, ఏ అంటే ఇక్కడ నేను √8 రాయగలను. అప్పుడు ఇదేమవుతుంది, ఇక్కడ క్యాన్సిల్ అయ్యి √8 వస్తుంది, అలా ఉంచండి. 2√8 cos square theta. ఓకేనా, ఇది L1. ఇక్కడ దీని నుంచి సింప్లిఫై చేద్దాం. ఇదేమవుతుందమ్మా, నెక్స్ట్ e2² ఈక్వల్ టు 1 మైనస్ b² అంటే ఇక్కడ 6 cos square theta బై ఇదేమై ఉండాలి మనకు వచ్చేసరికి 6 క్యాన్సిల్ 1 మైనస్ cos square theta అంటే ఏమవుద్దాం మనకు వచ్చేసరికి sin square theta ఇలా ఉంటుంది. e2² కూడా వచ్చేసింది. ఇక్కడ నుంచి మనకు L2 ఏమొచ్చి ఉండాలి, L2 ఈక్వల్ టు 2 ఇంటూ b² ఎంతమ్మా ఇక్కడ b² 6 cos square theta బై ఇక్కడ ఏం రాసుకోవచ్చు నేను వచ్చేసరికి ఏ వాల్యూ ఎంత ఇక్కడికి వచ్చేసరికి √6. ఇక్కడ కూడా ఇదేమవుతుంది మనకి 2√6 cos square theta ఇది మనకు వచ్చింది. ఇప్పుడు L1 బై L2 ఏమై ఉండాలి మనకు వచ్చేసరికి L1 బై L2 అంటే ఇదేనా, ఈ L1 బై L2 చేస్తే మనకేం వచ్చి ఉండాలి ఇక్కడ L1 బై L2 ముందు ఇది చేస్తే L1 బై L2 చేస్తే ఏమవుతుందో చూడండి, L1 బై L2 చేస్తే 2√8 cos square theta బై ఇది కూడా ఏమై ఉండాలి మనకు వచ్చేసరికి 2√6 cos square theta 2 క్యాన్సిల్ ఇది క్యాన్సిల్ √8 బై √6 ఇలా ఉంచండి. దీన్ని L1 బై L2 మనకి ఇదే వచ్చింది. నెక్స్ట్ ఏం కావాలమ్మా, దీన్ని సింప్లిఫై చేయండి. ఇదేమవుతుందో చూడండి, ఇదేమవుతుంది ఇక్కడికి వచ్చేసరికి e1² అంటే e1² ఎంతమ్మా ఇక్కడ మనకు వచ్చేసరికి 1 ప్లస్ cos square theta ఈక్వల్ టు e2² ఎంత వచ్చింది, e2² అంటే sin square theta ఇదేమవుతుంది మనకు వచ్చేసరికి 1 ప్లస్ secant square theta అంటే 1 బై cos square theta అని రాయొచ్చా లేదా. cos square theta తీసుకుంటే ఇదేమవుతుంది tan square theta 1 ప్లస్ cos square theta ఇది కూడా ఏమవుతుంది 1 ప్లస్ cos square theta.
క్యాన్సిల్. ట్యాన్ థీటా ఈక్వల్ ఎంత తీసుకోవచ్చు 1. అంటే ట్యాన్ థీటా ఈక్వల్ 1 తీసుకుంటే థీటా ఈక్వల్ ఎంతమ్మా మనకు వచ్చేసరికి 5/4. థీటా ఈక్వల్ ఏం తీసుకుంటున్నాను నేను 5/4 తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏ రాయొచ్చు మనకు చెప్పండి. ఇక్కడ థీటా ఈక్వల్ 5/4 తీసుకుంటే థీటా ఈక్వల్ 5/4 అయితే మనకు కావాల్సింది ఏంటి ఇదేనా? L1/L2 తెలుసు. E1/E2 ఏమై ఉంటుంది? E1/E2 చూడండి. E1/E2 వాట్ ఈజ్ E1? E1 ఎంతమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా బై E2 ఎంత? సైన్ థీటా. ఇది సో ఇంటూ దీనికి ఏం కావాలంట? L1/L2 ట్యాన్ థీటా కావాలంట. ఇదేగా కావాల్సింది. ఇప్పుడు L1/L2 ఎంత వచ్చిందమ్మా మనకు వచ్చేసరికి ఇక్కడ? L1/L2 ఎంత? √8/√6. √8/√6. tan 45 అంటే 1 కదా. ఇదేమవుతుంది? ఈ వాల్యూ కూడా 5/4 పెడితే, ఈ వాల్యూ కూడా 5/4 పెడితే ఏమై ఉండాలమ్మా మనకు వచ్చేసరికి? ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1/2 అంటే 1/√2 అంటే 1/2 అవుతుంది. కాబట్టి 1/2 బై ఇదేమవ్వాలి 1/√2 ఇంటూ √8 ఏం రాయొచ్చు? 2√2 ఇదేం రాసుకోవచ్చు అమ్మా? √2 ఇంటూ √3 రాసుకోవచ్చు. √2 క్యాన్సిల్. ఫైనల్గా ఏమవుతుంది చూడండి. ఇది ఎంత అప్పుడు? √3. √2 కింద క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా √3 ఇంటూ 2/√3. √3 క్యాన్సిల్. ఫైనల్ ఆన్సర్ ఎంత? ఆన్సర్ ఈస్ 2. సో ఆప్షన్ ఆన్సర్ ఈస్ 2. సో చూడండి ఇక్కడ ఆన్సర్ 2 ఎక్కడ ఉందో. ఓకే, ఆన్సర్ ఈస్ 2 అనమాట. ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కాంప్లెక్స్ నెంబర్ Z satisfies the both modulus of means magnitude of Z minus 6 equal to 5. అంటే ఇది ఏమి ఇచ్చినట్టు? సర్కిల్ ఇచ్చినట్టు. సర్కిల్ ఎలా తీసుకుంటున్నాం చూడండి. 6,0 6,0 ఉన్నట్టు. నెక్స్ట్ ఇది ఎంతమ్మా? రేడియస్ 5 ఉంది. సో 5. నెక్స్ట్ వచ్చేసరికి 2, ఇది ఎలా ఉంది చూడండి. 2 - 6i అంటే నేనేం తీసుకోవచ్చు ఇక్కడ? 2 తీసుకుంటున్నా, -2 తీసుకుంటున్నా, నెక్స్ట్ 6 తీసుకుంటున్నా. ఇలా ఉందనుకుందాం. దీని నుంచి ఒక సర్కిల్ వస్తుంది. రెండు ఎలా ఉన్నాయంట? కాంప్లెక్స్ నెంబర్ బోత్ సాటిస్ఫై ద ఈక్వేషన్ 5తో ఉండేటట్టు కావాలంట. మనకి ఇలా చూడండి, ఇక్కడికి వచ్చేసరికి 6,0 ఇలా సాటిస్ఫై అయ్యేటట్టు వస్తుంది అన్నమాట. మీకు ఇలా వస్తుంది. కావాలంటే దీన్ని సింప్లిఫై చేసుకొని చేసుకోవచ్చు. అంటే Z-6 ఇలా సర్కిల్ తీసుకుంటే సాటిస్ఫై అవుతుందో చూడండి. ఇదేమవుతుంది? ఇది 5, ఇది 5 ఇలా తీసుకునేటట్టు ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది కదా మనకు వచ్చేసరికి. ఇలా మనం తీసుకొని వస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఇదేమవుతుంది చూడండి. ఇది వచ్చేసరికి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ Z³ + 3Z² - 15Z + 141 కావాలి. సో ఇప్పుడు ఇది చూడండి 5:5 అంటే 1:1 లాగా ఉందిగా. అంటే ఈ పాయింట్ ఏం సాటిస్ఫై చేస్తున్నట్టు? మిడ్ పాయింట్ లాగా సాటిస్ఫై చేస్తుంది. లేదా దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే x + iy రాసుకొని సింప్లిఫై చేసుకొని రావచ్చు. ఇప్పుడు నాకు ఇదేమవుతుంది? మిడ్ పాయింట్ లాగా వస్తుంది కాబట్టి ఇదేమైంది మనకి? 6 - 2 అంటే 4/2. 4/2 అంటే ఎంతమ్మా? ఇది 2, ఇదేమవుతుంది? 3 అవుతుంది. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు? Z దేన్ని సాటిస్ఫై చేస్తుంది? 2 + 3iని సాటిస్ఫై చేస్తుంది. అంటే రియల్ యాక్సిస్ మీద ఉందంటే 2, ఇమేజినరీ యాక్సిస్ మీద ఉందంటే 3. అంటే 2 + 3i. దీన్ని ఎలా రాయొచ్చు? Z - 2 = 3i అని రాస్తున్నా. Z - 2 = 3i అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇదేమైంది? Z². దీన్ని స్క్వేర్ చేస్తున్నానమ్మా. ఇదేమవుతుంది? Z² - 2Z + 4 = 9 -9. ఇదేమవుతుంది చెప్పండి అప్పుడు? ఇది Z² - 2 ఇది 4Z -4Z -9 ఇటు వస్తే ఎంత? ఇది 13 ఈక్వల్ ఎంత? 0. 13 = 0. ఇది మనకి Z² - 4Z -9 + 4 ఎంత? మనకి 13. ఇక్కడ 13 = 0. నాకు కావాల్సింది ఏంటమ్మా? ఇది Z³ + 3Z² - 15Z + 141 కావాలి. చూద్దాం. దీంతో డివైడ్ చేద్దాం. ఏమవుతుందో చూద్దాం. ఏం కావాలంట? Z³ + 3Z² - 15Z + 141 దేంతో డివైడ్ చేస్తున్నానమ్మా? ఇక్కడ చూడండి. Z² - 4Z + 13 దీన్ని దేంతో చేస్తున్నానంటే 7తో చేస్తున్నానమ్మా. 7తో చేస్తే 7 వద్దు ప్లస్ జెడ్తో చేద్దాం. జెడ్తో చేస్తే Z³ కదా రాసుకుంటే ఏమైంది? ఇది Z³ - 4Z² + 13Z. దీని ఏం రాయొచ్చు? మైనస్ రెండు క్యాన్సిల్. ఇదేమవుతుంది? 7Z² - 28Z + 141
నెక్స్ట్ +7 తీసుకుంటే ఏమవుతుంది +7 ఇదేమవుతుంది 7z² మైనస్ 28z ప్లస్ 91 ఇదేమవుతుంది మైనస్ ప్లస్ మైనస్ క్యాన్సిల్ చేస్తే ఇదేమవుతుందమ్మా 50 అంటే దీని ఆన్సర్ ఏమై ఉండాలి 50 కాదు ఇది 50 ఓకే 50 చూసుకోండి ఇది సో ఇదేమవుతుంది మనకు వచ్చేసరికి 50 z² ఎంతమ్మా ఇది క్యాన్సిల్ చేస్తే 141లో నుంచి 50 వస్తుంది అనమాట మనకు వచ్చేసరికి 50 యువర్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద పాసిబుల్ నెంబర్ ఆఫ్ ట్రిప్లెట్స్ అమ్మా ఇది వచ్చేసరికి బి ఇది కూడా బి ఎందుకంటే ఇక్కడ BCDలు మాత్రమే ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు చూడండి ఇది BCD సచ్ దట్ ఏం రావాలి x² + 2 ఈజ్ డివైజర్ ఆఫ్ x³ + b అంటే ఎలా రాసుకోవచ్చు x³ + bx² + cx + d ఇంటూ డివైజర్ అంటే ఏం రాయొచ్చమ్మా x² + 2 ఇంటూ దీన్ని x + k అనుకుంటున్నాం. సో అనుకుంటే మనకేమవుతుందో చూద్దాం. ఈ BCDలు కూడా ఎలా ఉండాలంటే మనకు వచ్చేసరికి బిలాంగ్స్ టు n. చూడండి ఇది x² + 2 అంటే నీకు క్వాడ్రాటిక్లోకి వచ్చింది అంటే ఇంక నీకు ఉండాల్సింది ఏంటి ax + b అయినా దాన్ని ఎలా రాసుకున్నా అంటే x + k అని రాసుకున్నా. ఎందుకని x² × x ఏం రాసుకోవచ్చు మనం x³ అని రాసుకోవచ్చు. దీన్ని మల్టిప్లై చేయండి ఏమవుతుంది x³ kx² 2x + 2k. అమ్మ ఇప్పుడు కంపారిజన్ చేయండి. కంపారిజన్ చేస్తే b వాల్యూ ఎంత ఉంది చెప్పండి b = k. నెక్స్ట్ c వాల్యూ ఎంత ఉంది 2 c = 2 d = ఎంత 2k. కానీ BCD వాల్యూస్ ఎలా ఉండాలంట 20 అని ఉండాలంట అంటే d వాల్యూస్ ఎలా ఉండాలంట d <= 20 అంటే 2k <= 20 k <= 20/2 అంటే ఎంత తీసుకోవచ్చు 10 అంటే k అనేది ఎలా ఉండాలి 10 కంటే k అంటే ఏం తీసుకోవచ్చు అమ్మా b <= 10 అంటే b వాల్యూస్ ఎంతవరకు తీసుకోగలమో d వాల్యూస్ అంతవరకు తీసుకోగలం. అంటే ఎన్ని వాల్యూస్ తీసుకోగలం అమ్మా C ఫిక్స్డ్ కాబట్టి BD వాల్యూస్ D వాల్యూస్ ఎంతవరకు తీసుకోవాలి అంటే B వాల్యూస్ అప్ టు 10 వరకు తీసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఏమై ఉండాలి 1 నుంచి 10 వరకు ఉంటాయి అని అర్థం. అంటే ఇప్పుడు ట్రిప్లెట్స్ ఎన్ని ఉంటాయి 10 ఉండాలని అర్థం. ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఓకే థ్యాంక్ యూ.